అందరికీ నమస్కారం. మరల మీదేల భారతం అన్నచో ఈ తరం పరిశోధకులచే 18 పర్వాల ప్రసంగ పరంపరలో భాగంగా ఇది 12వ ప్రసంగం. మూసీ సాహిత్య ధారతో పాటు సంయుక్త నిర్వహణలో పాలుపంచుకుంటున్న ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ సారక్ గారికి, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి గారికి, శ్రీ వెంకటేశ్వర కళాశాల న్యూఢిల్లీ ప్రాచార్యులు వజ్జల రవి గారికి, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర్ శర్మ గారికి, ఈ పరంపర పర్యవేక్షకులైన డాక్టర్ ఎస్ రఘు గారులకి సాదర స్వాగతం. ఈ వేదికకు విచ్చేసిన సాహితీ ప్రియులకు, మహాభారత ప్రేమికులకు, మూసీ మాసపత్రిక అభిమానులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు, పరిశోధకులకు, వివిధ స్థాయి విద్యార్థులందరికీ స్వాగతం, నమస్కారం. దయచేసి అందరూ మ్యూట్లో పెట్టుకోవాల్సిన మనవి. ఈరోజు శాంతి పర్వం మీద డాక్టర్ పద్మరాణి గారు ప్రసంగిస్తారు. వారికి స్వాగతం. ఈనాటి మన ఆత్మీయ అతిథి డాక్టర్ సూరం శ్రీనివాసులు గారికి ప్రత్యేక స్వాగతం, నమస్కారం. శాంతి పర్వం ధర్మం నశిస్తున్నప్పుడు, జీవితానికి పరమార్థం ఉందనే జ్ఞానం వ్యక్తికి కలగనప్పుడు, దేశం, సమాజం భద్రత లేని, మౌలిక ధర్మాలు లేని వ్యవస్థలోకి జారిపోతున్నప్పుడు, దట్టమైన అశాంతి చీకటిలో ప్రపంచం అలమటిస్తున్నప్పుడు, వ్యక్తితత్వాన్ని నిరూపిస్తూ సామాజిక చైతన్యాన్ని కలిగింపజేస్తూ హితంతో కూడిన శాంతి సందేశం అందిస్తుంది. కాబట్టి ఇది సామాజిక దృష్టిలోనూ శాంతి పర్వమైందని విమర్శకుల మాటలు. రసదృష్టితో దీనిని శాంతి పర్వం అన్నప్పటికీ ఇందులో అనేక ధార్మిక, పారమార్థిక, వైజ్ఞానిక, సామాజిక అంశాలు చోటు చేసుకున్న విషయం మనకు తెలుసు. భారత పర్వాలలో 3వ అతిపెద్ద పర్వం అయినప్పటికీ కథ తక్కువ ఉండి వివిధ అంశాలతో నిండిన ఒక విజ్ఞాన భాండాగారం అట్లాంటి శాంతి పర్వం మీద ఈరోజు మరో రోజు 2 ఉపన్యాసాలుగా విందాం. ముందుగా ఈనాటి మన ఆత్మీయ అతిథి గురించి 2 మాటలు. ఆత్మీయ అతిథి డాక్టర్ సూరం శ్రీనివాసులు గారు. కొన్ని పనులు నెరవేర్చడం కోసం భగవంతుడు కొందరిని ప్రత్యేకంగా నియమిస్తాడు. అట్లా భారతం కోసం భగవంతుని చేత ప్రత్యేకంగా నియమించబడిన వ్యక్తి డాక్టర్ సూరం శ్రీనివాసులు గారు. వీరు శేషమ్మ, సూరం హనుమంతయ్య పుణ్య దంపతులకు 1951 సంవత్సరం నెల్లూరులో జన్మించారు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు వాల్తేరు నుండి భాషా ప్రవీణ, ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, పిహెచ్డీలను పూర్తి చేసుకున్నారు. ఏలూరు, పొన్నూరు, తాడికొండ, తిమ్మసముద్రం ఓరియంటల్ కళాశాలలో ఉద్యోగ జీవితాన్ని అధ్యాపకులుగా, ప్రాచార్యులుగా వివిధ హోదాలలో పనిచేస్తూ సేవలందించిన వారు. 1974లో ముద్రించిన మత్త విలాస ప్రహసనం తెలుగు అనువాదం మొదలుకొని మహాభారత గ్రంథాల వరకు 35కి పైగా వీరు పుస్తకాలు తెలుగు సమాజానికి అందించిన వారు. ఇందులో అనువాదాలు, రేడియో నాటకాలు, రుక్మిణీశ విజయం, భవాని భారతి వంటి గొప్ప సంస్కృత కావ్యాల వ్యాఖ్యానాలు, స్థావర జంగమం, ఏటివాలు జ్ఞాపకం, కళాగీత వంటి వచన కవితా సంపుటాలు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన సంస్కృత భాషా సాహిత్యము వంటి విమర్శ గ్రంథాలు, భారత నిరుక్తి, నన్నయ్య రుచిరార్థ సూక్తి, తిక్కన్న సరసోక్తి, ఎర్రన్న ధర్మోక్తి వంటి గొప్ప పరిశోధన గ్రంథాలు అందించిన సరస్వతి స్వరూపులు. 2010లో వ్యాస మహాభారతం తెలుగు వచనం పేరుతో 20 సంపుటాలు ఇంచుమించు 6000 పుటలలో అందించిన వారు. సంస్కృత భారతానికి తెలుగు లిపి శ్లోకాలు తాత్పర్యంతో గీత ప్రెస్ గోరఖ్పూర్ వారు ముద్రించిన 7 పెద్ద సంపుటాల రచయిత. తిప్పాబట్ల రామకృష్ణమూర్తి గారితో ఇద్దరు కలిసి చేసిన పుస్తకం పని అది. వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అధ్యాపక బహుమతి మొదలుకొని
మొన్నటి రావిళ్ళ మునెమ్మ స్మారక పురస్కారం వరకు ఎన్నో సత్కారాలు వీరిని వరించాయి. తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట ప్రతిభ పురస్కారాన్ని 2011లోనే ఇచ్చి గౌరవించుకుంది. వీరు ఈ పుస్తకాలతో పాటు విశేషమైనటువంటి పరిశోధన వ్యాసాలు ఎన్నో ముద్రించారు వివిధ స్థాయి పత్రికల్లో. వీరికున్న మరో విశేష సాహిత్య కళ అవధానం. అందులో ప్రత్యేకించి తెలుగు, సంస్కృత భాషలలో ఎన్నో అవధానాలు చేసినటువంటి వారు. అట్లాంటి మహానుభావులు ఈరోజు మన వేదికకు రావడం అదృష్టంగా భావిస్తూ వారికి మరోసారి ప్రత్యేక స్వాగతం తెలియజేస్తున్నాను. ఈనాటి వక్త డాక్టర్ కె పద్మరాణి. స్వస్థలం నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గుత్పా గ్రామం. తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2009లో ఎంఏ తెలుగు పూర్తి చేశారు. తర్వాత నోబెల్ కళాశాలలో బిఎడ్ పూర్తి చేసుకొని తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆచార్య కె లావణ్య గారి పర్యవేక్షణలో తెలంగాణ కవిత్వం, వివిధ వాదాల అనుశీలనం అనే అంశంపై పరిశోధన చేశారు. 2009లో అధ్యాపక వృత్తిలో ప్రవేశించి వివిధ డిగ్రీ కళాశాలల్లో తెలుగు అధ్యాపకురాలుగా పనిచేసి 2019లో తెలంగాణ గిరిజన గురుకుల జూనియర్ కళాశాల మెదక్లో తెలుగు అధ్యాపకురాలుగా ఎంపికయ్యారు. 2023 సెప్టెంబర్ 13 కేంద్ర సాహిత్య అకాడమీ వారితో కలిసి తెలంగాణ సాహిత్యంలో మహిళ అనే అంశంపై ఒక సదస్సు కూడా నిర్వహించినటువంటి వారు. విద్యార్థుల చేత కథలు రాయించి వీరి సంపాదకత్వంలో ఆవో సాకి సామ్లా పుస్తకాన్ని వెలువరించారు. 20 వరకు జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పత్ర సమర్పణలు చేసిన వారు. వివిధ పత్రికలలో పరిశోధన వ్యాసాన్ని ప్రచురించారు. ప్రస్తుతం గిరిజన గురుకుల సంక్షేమ డిగ్రీ కళాశాల మెదక్ తెలుగు శాఖలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. అన్నిటిని మించి మంచి అధ్యాపకురాలిగా, వక్తగా, వినయ విధేయతలు కలిగినటువంటి సంపన్నురాలుగా పేరు తెచ్చుకుంటున్నటువంటి మా మిత్రురాలు డాక్టర్ కె పద్మరాణి గారికి ప్రసంగించాల్సిందిగా మనవి చేస్తూ వారికి మరోసారి స్వాగతం, శుభాకాంక్షలు. సభా సరస్వతికి నమస్కారం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యా దేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సకల ప్రాణికోటిలో శాంతి రూపంలో కొలువై ఉన్న అమ్మకు నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మూసీ సాహిత్య ధార నిర్వాహకులకు, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరు వారికి, తెలంగాణ సాహిత్య అకాడమీ వారికి, శ్రీ వెంకటేశ్వర కళాశాల న్యూఢిల్లీ వారికి, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు వినమ్ర నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈనాటి ఆత్మీయ అతిథి డాక్టర్ సూరం శ్రీనివాసులు గారికి నమస్కారాలు. మరియు అంతర్జాల వేదికపై ఉన్న ఆచార్యులందరికీ, అధ్యాపకులకు, మిత్రులకు, విద్యార్థులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు శాంతి పర్వం మొదటి భాగం అంశంపై ప్రసంగిస్తున్నాను. బద్దలైన అగ్ని పర్వతం నుండి ఉప్పొంగుతున్న లావా వలె ధర్మరాజు మనస్సును దుఃఖం దహించి వేస్తున్నది. కాలక్రమంలో చల్లబడిన లావా సారవంతమైన నేలగా మారి పంటలను సుభిక్షంగా అందిస్తుంది. అట్లే శాంతి పర్వంలో ధర్మరాజుకున్న అశాంతిని తొలగించడంతో పాటు అనేక సందేహాలను నివృత్తి చేయడమే ఈ శాంతి పర్వం యొక్క సార్థక్యం. అసలు ఎవరికి శాంతి, ఎటువంటి స్థితిలో ఉన్న వారికి శాంతి గురించి బోధించడం అవసరం అనుకున్నప్పుడు ఇక్కడ ధర్మరాజుకున్న శోకాన్ని తొలగించడం కొరకు అని అర్థమవుతుంది. ధర్మరాజుకు శోకం ఎందుచేత కలిగిందో అతనికి తెలుసు కదా. యుద్ధం సంభవిస్తే అపారమైన ప్రాణ ధన నష్టం జరుగుతుందని, ఈ పరిస్థితి రాకూడదనే కదా ఆయన సంధి ప్రయత్నాలు విపరీతంగా చేశాడు. కానీ అది వినని దుర్యోధనాదులు యుద్ధానికి కాలు దువ్వి రణరంగంలో మరణాన్ని పొందారు.
యుద్ధం చేసిన ధర్మరాజుకి ఎందుకింత వ్యధ? ఇది జరుగుతుందని ముందే ఊహించినది కదా. మరలాంటప్పుడు ధర్మరాజు ఇంతలా శోకించడం ఎందుకు? ఈ శోకానికి గల కారణాలు ఏమిటి అనే క్రమంలోనే ఈ శాంతి పర్వం ప్రారంభమవుతుంది. యుద్ధం జరిగితే ప్రాణ నష్టం అనివార్యం అనుకున్నారు. కానీ నా అనుకున్న వారందరితో పాటు గురు ద్రోణాచార్యుడు, తమ తర్వాత రాజ్యాన్ని పరిపాలించే భవిష్యత్ తరాలు తన ముందే విగత జీవులవ్వడం, ఎక్కడ చూసినా పార్థివ దేహాలను చూస్తూ కౌరవ వనితల శోకం ధర్మరాజు మనసును అంత కల్లోల స్థితిలోకి నెట్టివేసింది. యుద్ధానంతర పరిస్థితి ధర్మరాజుకు ప్రశాంత బహుచింతనను కలుగచేసింది. వాటిని తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. ఆ శోకాన్ని తొలగించుటకు, ధర్మరాజులో పాప భయాన్ని ప్రాలదోలుటకు, ప్రజలందరినీ సుఖ శాంతులతో పరిపాలించేందుకు, ధర్మరాజుగా నిలబెట్టేందుకు, ధర్మరాజుని చిత్తవృత్తిలో భాషించే అవస్థా విశేషాన్ని అధికరించి పేరు పెట్టిన పర్వమే శాంతి పర్వం. కేవలం శాంతి పర్వంతోనే ధర్మరాజుకి శాంతి కలగలేదు. దీనితో పాటు అనుశాసనిక, అశ్వమేధ పర్వాలు ఈ మూడింటిని కలిపి శాంతి త్రయంగా చెబుతారు. ధర్మరాజు కొరకు చేసిన ఈ శాంతి పర్వం కేవలం ధర్మరాజుకే చెప్పబడిందా? లేదు, నేటి పరిస్థితులకు కూడా ఇది అన్వయించవచ్చును. నేడు అన్ని వర్గంల వారికి ఉపయోగపడే జీవన విధాన పద్ధతులు, నీతి నియమాలు, ఆచరించాల్సిన ధర్మాలన్నింటినీ గురించి వివరిస్తుంది. నేడు గొప్ప గొప్ప వాళ్ళు చిన్న సంఘటనలకే మనోవేదన అనుభవిస్తున్నారు. వారందరికీ ఈ శాంతి పర్వం ఒక మనో ఔషధంగా పనిచేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. శాంతి పర్వాన్ని వినడం, చదవడం ద్వారా మనస్సు తేలిక పడుతుంది. ఎన్నో సమాధానాలు మనకు దొరుకుతాయి. అయితే మనం ప్రపంచం దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న శాంతి భద్రతలను రక్షించడం కొరకు యుఎన్ఓ లాంటి సంస్థల్ని మనం నేటికి చూస్తున్నాం. శాంతి అనేది సమాజానికి ఎంత అవసరం, వ్యక్తికి వ్యవస్థకి శాంతి అవసరం అనేదే శాంతి పర్వం యొక్క నామ సార్థక్యం. ఇక వ్యాస నారదాదులు ధర్మరాజుని పలకరించడానికి రావడం, యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు గంగా నదీ తీరంలో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకొని యుద్ధంలో మరణించిన వారికి ధర్మోదకాలు విడిచి అశౌచం తీరేంత వరకు 1 రోజుల పాటు అక్కడే ఉన్నారు. విజయాన్ని సాధించిన ధర్మరాజును అభినందించి ఆశీర్వదించడానికి వ్యాస నారదాది మహర్షులు శిష్యులతో సహా అక్కడికి వచ్చారు. వారందరికీ ఎదురుపోయి నమస్కరించి పూజా విధులతో సత్కరించి వారిని సంతోషపెట్టాడు. కానీ ధర్మరాజు ముఖంలో ఎలాంటి ఆనందం కనిపించడం లేదు. ధర్మరాజుకు రాజ్యం దక్కింది, కానీ అది రక్తపు కూడువలే అనిపిస్తుంది. అంత అయోమయంగా, అశాంతిగా, దుఃఖం నిండిన హృదయంతో మనశ్శాంతి లేనివాడై ధర్మరాజు కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో నారదుడు మునులందరి పక్షాన ధర్మరాజును కుశల ప్రశ్నలు అడుగుతాడు. నారదుడు అనగానే మనందరికీ కలహభోజుడు అనేది ఏది మాట్లాడినా ఏదో తిరకాసు ఉంటుంది అని అనుకుంటాం. కానీ ఏం చేయాలో తెలియని సందిగ్ధావస్థలో ఉన్న వారికి కర్తవ్యాన్ని బోధించి కార్యోన్ముఖులను చేసి సంసిద్ధత రాబోయే ఆపదల నుండి కాపాడుకోవడానికి సంసిద్ధం చేసే వ్యక్తే నారదుడు అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ధర్మరాజుని చూస్తూ నారదుడు ఇలా అంటాడు: గోవిందుడష్టిశయంబున శోభన మోదం ఘోరంగా పార్తుండు దర్వావేశోజ్వల బహుసార మహనీయ స్ఫూర్తిని శోభిల్ల గాంధీవోల్లాస విభాసియై సమర పాండిత్యంబు వాటి సంభావింపన్ జగమెల్ల రాజ్యమిటులొప్పంగంటి వే రాజోత్తమా. ఓ ధర్మరాజా, నీ అదృష్టం ఏమని చెప్పాలి? శ్రీకృష్ణుడిని సదా మనసులో నీ మేలు కోరుతూ ఉండగా మహాబాహుబల సంపన్నులైన నీ తమ్ములు భీమార్జునులు సహాయమున
కౌరవుల నోడించి రాజ్యమును చేజిక్కించుకున్నావుగా. నీ కోరిక ఫలించినది కదా, ఇక సంతోషమేగా. మీరు అనుభవించిన కష్టాలు, పడిన అవమానాలు అన్నీ తొలగిపోయాయి కదా. కౌరవులు మిమ్మల్ని ఓడించాలని ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు పన్ని శత విధాలుగా ప్రయత్నించినా నీవు మాత్రం నీ తమ్ములతో సహా ఏనాడు ధర్మాన్ని వీడకుండా ధర్మం వైపే ఉండి ధర్మయుద్ధం చేశారు. ధర్మరాజు, నీవు సార్థక నామధేయుడివి అంటూ నారదుడు ధర్మరాజుని ప్రశంసిస్తాడు. కానీ ధర్మం ఈ మాటలు వినగానే ధర్మరాజు నారదుడితో ఇలా అంటాడు: ఓ మునీంద్ర, మీరన్నట్లు సర్వకాల సర్వావస్థలయో శ్రీకృష్ణుడు కంటికి రెప్పలా మమ్ము కాపాడుతుంటాడు. అట్లే మా తమ్ములు కూడా ఎప్పుడు నాతో పాటు ఉండడం వల్లనే ఈ విజయాన్ని సాధించాము. కానీ ఈ యుద్ధానంతర పరిస్థితి నాకు నచ్చడం లేదు. సంతోషకరమైన స్థితిలో నేను లేను. యుద్ధం జరిగిన క్షణాలు నా కళ్ళ ముందే కదలాడుతున్నాయి, నా మదిని కలిచివేస్తున్నాయి. ఈ యుద్ధంలో మేము ఆత్మీయులను, కుల పెద్దలను, మా వంశాన్ని నిలబెట్టే వారిని, గురువులను, ముఖ్యంగా పాంచాలి పుత్ర పంచకాన్ని, అభిమన్యుని మరణము నా కళ్ళ ముందు ఇంకనూ కదలాడుచున్నది. ఇవన్నీ ఒకవైపు అయితే ఇంకో దుఃఖపుటగ్ని నన్ను దహించి వేస్తుంది. అదే కర్ణుడి మరణం. ఇన్నాళ్ళు కౌరవులకు తోడుగా ఉన్నవాడు, సుయోధనుని కుడిభుజమైన వాడు, మమ్మల్ని రణరంగంలో ధైర్యంగా ఎదుర్కొని మాకు మనశ్శాంతి లేకుండా చేసినవాడు, ఒకానొక దశలో మమ్మల్ని మరణం మంచుకు తీసుకెళ్లిన వాడు కర్ణుడు. అతను మా అన్నాని, నా తల్లి కుంతీదేవి తన మొదటి సంతానమని ఆమె మాకు చెప్పి జలతర్పణాలు ఇయ్యవలసిందని కోరింది. అప్పటి నుండి నా మనసులో లేదు. సొంత అన్ననే చంపిన పాపిని కదా, దుష్టుడను నేను అని ధర్మరాజు బాధపడుతూ, కర్ణుడిని చూసిన ప్రతిసారి ఏదో తెలియని అనురాగం నన్ను ఆవహించేది. దుర్యోధనాదులు చేసే వెకిలి పనులకు కర్ణుడు తోడై ఎన్నో మాటలు అంటున్నప్పుడు నా మనసు అతని పట్ల కోపాన్ని ఏనాడూ ప్రదర్శించలేదు. కర్ణుని రూపాన్ని చూసినప్పుడల్లా ఇతడు రాధేయుడేనా, కుంతి పోలికలు కనబడుతున్నాయే అనే అనుమానం నాకు అనిపించేది. కానీ ఇప్పుడేం లాభం? కర్ణుడు చనిపోయిన తర్వాత ఈ జ్ఞాపకాలన్నీ నన్ను వెంటాడుతున్నాయి. కర్ణుడి వద్దకు నా తల్లి కుంతీదేవి స్వయంగా వెళ్ళి, నాయన నీవు నా కుమారుడివి అని తెలిపింది. దానికి సూర్యుడు సాక్ష్యం చెప్పినాడు. ఈ యుద్ధంలో పాండవ పక్షాన ఉండి నీ తమ్ములతో కలిసి యుద్ధం చేయాలని అడిగినదట. ఆ మాటలకు కర్ణుడు ఇలా చెప్పాడట: అమ్మా, నేను దుర్యోధనుడికి ఇచ్చిన మాట ప్రకారం కౌరవ పక్షంలోనే ఉంటాను. పాండవ పక్షాన చేరలేను. ఎందుకంటే ఇప్పుడు పాండవ పక్షాన వచ్చి యుద్ధం చేస్తే అర్జునుడికి భయపడి ప్రాణ రక్షణ కొరకు పాండవ పక్షానికి వెళ్ళాడు అనే లోకోపవాదుని నేను భరించలేనమ్మా. నా వలన నీ కొడుకులు మరణిస్తారనే కదా నీవు ఈ రోజు నా దగ్గరికి వచ్చి నా జన్మ రహస్యాన్ని చెప్పావు. నీ కొడుకులను నేను ఏమీ చేయను, అర్జునుడిని తప్ప అని అంటూ కర్ణుడు చెప్పాడట. అమ్మా, నీవనుకున్న పంచ పాండవులు అనేది ఎప్పటికీ లెక్క తప్పదు తల్లి. ఈ యుద్ధంలో అర్జునుడి చేతిలో నేను మరణిస్తే అర్జునుడితో సహా నీ కొడుకులు 5. ఒకవేళ అర్జునుడు నా చేతిలో మరణిస్తే నాతో సహా నీ కొడుకులు 5. పంచ పాండవులు అనే లెక్క ఎప్పటికీ తప్పదు. ఈ పొరపాటు నీవు పద్మరాణి గారు, మీది ఇంకో మొబైల్ ఆన్ లో పెడుతున్నారు. సుబ్బారెడ్డి గారు, సుభాష్ రెడ్డి.
ఓకే అండి. మన్నించాలి. పొరపాటున కూడా నీ కొడుకులు 6 అని ఎక్కడ చెప్పకూడదు తల్లి అని మా మాతతో చెప్పాడట. అన్న మాట ప్రకారం మా నలుగురిని ఇబ్బంది పెట్టాడే కాని చంపలేదు. తల్లికిచ్చిన మాటను నిలుపుకున్నాడు. కానీ నేను మాత్రం కర్ణుణ్ణి చంపే వరకు నాకు మనశ్శాంతి లేదని మనసులో చాలా ఆవేదన పొందేవాడిని. కర్ణుడు ఉండగా ఈ యుద్ధం గెలుస్తామా అనే భయం నాలో ఉండేది. అందుకే కర్ణుడిని ఎలాగైనా చంపాలని, లేకపోతే నాకు నీవు తమ్ముడవే కావు అని అర్జునుడు నొచ్చుకునేటట్లు మాట్లాడాను అని ఇక్కడ ఒక పద్యం తిక్కన అద్భుతంగా కర్ణుడిపై ఉన్న ద్వేషాన్ని, కర్ణుడి చేతిలో ఓడిపోతామేమో అనే భయాన్ని గురించి ధర్మరాజు పడుతున్న స్థితిని వర్ణిస్తాడు. ఇది తిక్కన యొక్క గొప్పతనం. గాంధీవి నొవ్వకిటివిటు కర్ణుని జంపక వచ్చితివే తమ్ముండవు గావు నాకు అని మూర్ఖత సోదర ఘాతి అయి కష్టుండ మనం బెరుంగగ శోకము నెట్లు సహింతువు అంటూ అన్నని చంపిన పాపిని నా హృదయంలో ఆ పాప భీతి ఉబికి వచ్చే దుఃఖాన్ని ఎలా ఓర్చుకునేది? తెలియక ముందు ద్వేషం, తెలిసిన తర్వాత ప్రేమగా మారింది. ఆ ప్రేమను చూపించే స్థితి ఇప్పుడు నాకు లేదు అని ధర్మరాజు పరిపరి విధాలుగా బాధపడుతూ నారదుడితో ఇలా అంటాడు. ఓ మునీంద్ర, ఆ కర్ణుడు సూతుడెట్లా అయ్యాడు? అతని మరణమునకు ఇన్ని శాపాలు ఎలా ఉన్నాయి? ఇది నాకు బోధించుమని అడుగుతాడు. ఈ విషయాన్నంతటినీ తిక్కన గారు ఒకే ఒక పద్యము ద్వారా చక్కగా వివరించారు. ఇది వినుము నరేంద్ర విప్రుడలివెన్ జమదగ్ని సుతుండు శాపమిచ్చే అమర భర్త వంచనము చేసే వరంబని కోరి ఇంటి మాన్పెనక భీష్ముండర్ధరకుని చేసి ఆడించే గలంచి భద్రరాజనుచితమాడి శౌరిన్ విధిమయ్య నరుండనింజంపి కర్ణున్. ఈ పద్యమే కర్ణుడి చావికి 100 కారణాలు అని ఈ పద్యం ద్వారానే తెలుస్తుంది. తిక్కన రచనా వైభవానికి ఇది ఒక తార్కాణం. ఓ ధర్మరాజా, ఇన్ని కారణాలు, ఇంతమంది శాపాలు కర్ణుడి చావు మార్గనిర్దేశకాలైనాయి. అలాంటప్పుడు నీవు కర్ణుణ్ణి చంపినానంటూ ఎందుకు బాధపడుతున్నావు? అతనిది విధి ఓడించింది అని తెలుపుతాడు నారదుడు. ఆ సమయంలో కుంతీదేవి ధర్మరాజుని చూసి దగ్గరగా వచ్చి, నాయన, ధర్మరాజు తల్లి చేసిన ధర్మరాజుని చూస్తుంది అక్కడ ప్రేమగా. అప్పుడు వెంటనే ధర్మరాజు తల్లి చేసిన పని వల్లనే ఇంతటి విపరీత పరిణామం కలిగినదని, ఇలాంటి పరిస్థితి మరెవరికి రాకూడదంటే ఆడవాళ్ళకి రహస్యాన్ని రహస్యంగా కాపాడే శక్తి వారి మనస్సులో లేకుండెడుగాక అని శపిస్తాడు. ఆనాటి నుండే ఆడవారి నోట్లో నువ్వు గింజ నానదు అనే సామెత లోకి వచ్చింది. ధర్మరాజు బంధువు తీసుకోవడానికి కారణం తానేనని మిక్కిలి పడుతూ అర్జునునితో ఇలా అంటాడు. మనకేటి రాజ్యం ఉండొక జనపదం భైక్షాచర్య విధిన్ జీవనము నడుపుకొని యుండుదము అనగా ఎట్లయిన సుకులమౌదుము సుమ్మి. మనకు ఈ రాజ్యం వద్దు, ఏమీ వద్దు, ఏవైనా అడవులకు వెళ్ళి భిక్షాట చేసి బ్రతుకుదాము, అట్లయిన మనకు ఈ దుఃఖం ఉండదు అని రాజ్యము పట్ల విముఖతను ప్రదర్శిస్తాడు. సరిగ్గా ఇలాగే ఉద్యోగ పర్వంలో అర్జునుడు బంధుమిత్రాదులను చూసి నకాంక్షే విజయం కృష్ణ నక రాజ్యం అనేది చెప్తే, అప్పుడు శ్రీకృష్ణుడు ఎలాగైతే అర్జునుడికి ఎవరు చచ్చేదెవరు అంతా కారణమే అని ఎలా చెబుతాడో, ఇక్కడ కూడా అర్జునుడు బంధువుల మరణానికి కారణం నేనే 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 అంటూ పరితపిస్తుంటే, నీవెక్కడు, కాలమే అధర్మపరులను అంతం చేస్తుంది, నీవు కారణం కాదు అని చెప్పడం కొరకు ఇక్కడ ఈ పద్యం మనకు కనిపిస్తుంది. ఆ మాటలు వినగానే అర్జునుడు ఒకే ఆశ్చర్యవుతాడు. తన అన్ననేనా ఇలా మాట్లాడుతున్నది?
పగతో రగిలిపోయిన దుర్యోధనాదులు అధర్మ యుద్ధంలో మరణించారు. వాళ్ళు వనవాసానికి పంపితేనే కదా మనం ఈ యుద్ధం చేశాము. మరి ఇలాంటి సందర్భంలో అన్న మనసులో ఈ వ్యధ ఎందుకు అని కోపం వస్తున్న మనసులో అణుచుకొని అర్జునుడు ధర్మరాజుతో బహుదర్పణమున పరులన్ వరమారిత్తు దినన్ మహత్యం వెలగన్ భిక్షాహారతనొందగలంపనగునే నరేంద్ర. ఇటువంటి మాటలు ఎక్కడైనా ఉంటాయా అన్నా? భుజబలంతో శత్రువులను చంపి చివరికి ఆ గొప్పతనాన్ని కుప్పకూలేటట్లు బిచ్చమెత్తుకొని పోవటాన్ని కొరక ఇంత యుద్ధము చేసినది. ప్రయత్నపూర్వకంగా సాధించుకున్న రాజ్యాన్ని అనుభవించాలే కాని వదిలిపెట్టడం న్యాయం కాదు. ఒకవేళ యుద్ధంలో ఏమైనా పాపం కలిగిందనుకున్న అనుమానం ఏర్పడితే అశ్వమేధ యాగం లాంటి పుణ్యకార్యాలు చేస్తే తొలగిపోతుంది కదా. పడిపోయేటట్లు ఈ దీనమైన చర్యను ఎందుకెన్నుకున్నావు? సకల ధర్మాలు నెరవేర్చగలిగినది సంపదయే కదా. ధనం లేనివాడు నడపీను గంటి వాడనే నహుష వాక్యం లోకంలో ప్రసిద్ధి కదా అన్న అంటూ నహుషుడి యొక్క వాక్యాన్ని తెలియజేస్తాడు. ఇక్కడ తిక్కన సూక్తుల ద్వారా ధర్మరాజుకు బోధ చేశాడు అని, ఇది మనకి కూడా వర్తిస్తుందని అర్థం. ఇక్కడ ఇంకో పద్యంలో కలిమియ చుట్టాలను చేర్చు కలిమియే చెలులన్ ఘటించు అంటూ సంపద ఉంటేనే సమాజంలో అందరూ వారే అవుతారని, అది మన ప్రతాపాన్ని ప్రకాశింపజేస్తుంది కదా. వనవాసంలో ఉన్నన్ని రోజులు రాజ్యం లేదు, సంపద లేదు అని మనం అజ్ఞాతవాసాన్ని కూడా భరించాల్సి వచ్చింది కదా అన్న. ఈ రోజు ఇంత రాజ్యం పెట్టుకొని నాకు శాంతి లేదు అనడం సరి అయినది కాదు అని, ఓ రాజా, నీవు నా బంధువులు చనిపోయారు, సగోత్రికులను చంపాను అని విలపిస్తున్నా. సైతం ఇదే కదా చేశారు. అలా చేయడం వలన కదా వృద్ధి పొందారు అని పెద్దలు చెబితే విన్నాము కదా. ఈ రాజ్యాన్ని పొంది వదిలి వెళ్ళడం మూర్ఖత్వమే అవుతుంది. ప్రజలను సుఖశాంతులతో పాలించాలి కానీ నేను అశాంతిలో ఉన్నాను అనుకొని అడవుల వెంట వెళ్ళడం సబబు కాదు. రాజ్యమును స్వీకరించుము అని అర్జునుడు అనగానే భీష్ముడు, అన్నా మీరన్నట్లు కర్మరాహిత్యమే మోక్షదాయకమైతే కొండలు చెట్లు ఎప్పుడో మోక్షము పొందేవి కదా. మరి కర్మరాహిత్యాన్ని పాపుకొనుటకు మనం మంచి పనులు చేయడం ద్వారా కూడా మన కలుగుతుంది కదా అని భీముడు. తర్వాత నకులుడు, అన్న యజ్ఞాది కర్మలు మానివేసి అడవులకు పోవటం ఉత్తమ క్షాత్రీయ ధర్మం కాదు కదన్నా అని నకులుడు. సహదేవుడు కూడా అడవులకు వెళ్ళినా పోషణ తప్పదు, శరీర పోషణ కొరకు అడవులెంబడ తిరగడం ఎందుకన్నా, మా తల్లివి తండ్రివి దైవానివి నీవే కాబట్టి మా ప్రార్థన మన్నించి రాజ్యాన్ని పాలించుమని వేడుకుంటారు. ఈ సమయంలో ద్రౌపది ధర్మరాజు వద్దకు వచ్చి, కౌరవులు చేసిన పాపానికి వారే నశించారు, వారి చావుకు వారే కారణం కాగా నీకు పాపం ఎట్లా కలుగుతుంది? వారు మునుపు మనకు చేసిన అన్యాయం అధర్మం వల్లనే కదా ఈ పరిస్థితి నేడు. కాబట్టి నీ విచారం మాని రాజ్యపాలన చేపట్టుము. విశ్వశ్రేయస్సు కొరకు యజ్ఞ యాగాదులు చేయాల్సిన బాధ్యత నీపై ఉన్నది అని ధర్మరాజుకు కర్తవ్యాన్ని బోధించారు. అయినను ధర్మరాజు వినకపోవడం చేత అర్జునుడు జనక మహారాజు యొక్క వృత్తాంతాన్ని చెబుతాడు. ఒకానొక దశలో జనక మహారాజు భిక్షావృత్తి స్వీకరించాలనుకున్నప్పుడు అతడి భార్య, ఓ రాజా, నీవు రాజ్యాన్ని ఇంటిని వదిలేసి భిక్షావృత్తికి వెళ్తే ఈ రాజ్యం పరిస్థితి ఏమిటి? అన్నిటికైనా గొప్పనైనది గృహస్థ ధర్మం. గృహస్థ ధర్మం వలన రాజ్యంలో ఉన్న వాళ్ళు సత్కరించబడతారు. అన్నదానాలు, పూజాది కార్యక్రమాలు, అతిథి సత్కారాలు నిర్విఘ్నంగా జరుగుతాయి. కావున గృహస్థ ధర్మాన్ని ఆచరించి రాజ్యపాలననే ఉత్తమము. కావున నీవు రాజ్యము చేపట్టవలసింది అని జనకుడి చెప్పిన హితవుని ధర్మరాజుకు చెబుతాడు. ఈ
కూడా ధర్మరాజుని మార్చలేదు. అంతలో దేవస్తముని కల్పించుకొని ధర్మరాజా, అర్జునుడు చెప్పిన మాటలు సముచితముగా ఉన్నవి. ధనార్జన శ్రేయోదాయకమే, అది భోగ విలాసములైనప్పుడే తప్పు. బ్రహ్మ ప్రాప్తికి నిచ్చెనలా మారుతుంది. యజ్ఞంలో వాడిన ధనాన్ని వినియోగిస్తే శమ ధమాలు కలుగుతాయి. అరిషడ్వర్గాలను జయించి ప్రజలని కాపాడే రాజును సమస్త గుణాలు తమంత తామే వచ్చి చేరుతాయని బృహస్పతి చెప్పాడు. కాబట్టి నీ ధర్మాన్ని కాపాడుమంటూ భూమిని పాలించుమంటూ చెబుతాడు. అంతలోనే మహర్షి, ధర్మరాజా, గృహస్థ ధర్మం కంటే రాజులకు మరొక పరమధర్మం లేదు. పరిపాలనలో ప్రజలని రక్షించకుండా వదిలివేయడం రాజుకు పాపహేతువు. రాజుకు దండనీతి కంటే మించి ధర్మం మరొకటి లేదు అని చెబుతూ, దండనీతిని అనుష్ఠించడం వల్లనే మోక్షం పొందుతాడు అని చెబుతూ సుధుమ్యుడు అనే రాజు కథను ఇక్కడ చెప్తాడు. ఇది బహుదా నది తీరంలో ఉన్న రాజ్యం. ఈ బహుదా నది తీరం అంటే మనకు కాణిపాకం గుడి గుర్తుకొస్తుంది. మహాభారతానికి తెలుగు ప్రాంతానికి ఉన్న సంబంధాన్ని ఇక్కడ తిక్కన గారు చాలా చక్కగా తెలియజేశారు. బహుదా నది తీరంలోనే కాణిపాకం అనే గుడి ఉంటుంది. అక్కడ సుధుమ్యుడు అనే రాజు శంఖ లిఖితుడు అనే అన్నదమ్ములకు విధించిన దండనీతిని గురించి ఆ కథలో మనము తెలుసుకుంటాం. న్యాయశాస్త్రం బాగా తెలిసి ప్రజల మనోభావాలను గమనించి మంచి చెడులను తారతమ్యం పట్టి చూసి దండనీతిని పాటించే రాజుకు మేలు జరుగుతుంది. రాజులకు యుద్ధాలు హానికరం కాదు. కాబట్టి హింసను గురించిన అనుమానం వదిలి క్షత్రియోచిత ధర్మాన్ని నిర్వహించుము. అయినా ధర్మరాజు మనస్సులో, మహర్షి, నా మనస్సు ఎందుకో మీరెన్ని చెప్పినా శాంతిగా లేదు. భర్తలను కోల్పోయిన మహిళలు మున్నీరుగా విలపిస్తుంటే నాలో రగులుతున్న దుఃఖం నాకు కలతను కలిగిస్తూ ఉంటే మనస్సు శాంతిగా ఎలా ఉంటుంది? నేను రాజ్యాన్ని ఎట్టి పరిస్థితిలో పరిపాలించలేను అనగానే వ్యాసుడు ఇలా అంటాడు, చావు పుట్టుకలు హాని వృద్ధులు కాలానికి లోబడి ఉంటాయి, నీవు బాధపడవలసిన అవసరం లేదు అని అన్న ధర్మరాజులో మార్పు కనిపించకపోవడంతో అర్జునుడు కృష్ణుడి వద్దకు వెళ్ళి, నీవే ఎలాగైనా ధర్మరాజును రాజ్యం స్వీకరించేలా చేయమని వేడుకుంటాడు. అప్పుడు కృష్ణుడు, ధర్మరాజా, నీ వంటి వాడు బాధతో కుంగిపోవటం న్యాయమా? రణరంగంలో కన్ను మూసిన వారందరూ స్వర్గస్థులయ్యారు. ఒకరోజు ఏమిటి, భూమి మీద ఎవరు శాశ్వతంగా నిలిచిపోరు కదా. శృంజయుడనే రాజు పుత్రశోకంతో మనోవ్యాధన పడుతుంటే నారదుడు ఓదార్స్తూ మహాత్ములైన షోడశ చక్రవర్తుల కథను చెప్పాడు. వారందరూ మట్టిలో కలిసిపోయారు కదా. షోడశ చక్రవర్తులు సుహోత్రుడు, అంగుడు, పృథి, శిబి, శ్రీరాముడు, దిలీపుడు, మాందాత, యయాతి, శశిబిందుడు, గయుడు, రంతిదేవుడు, భరతుడు, పరశురాముడు, వీరందరూ మహామహావీరులే. వీరంతా అనేక మందిని అధర్మ పరులను సంహరించిన వారే. కానీ వీరు రాజ్యం సుభిక్షంగా చేయలేదా? నీవు ఒక్కడివే తప్పు చేశానని ఎందుకు ఇంతలా మానసిక వ్యధను అనుభవిస్తున్నావు? లే, ధర్మ పాలన క్షత్రియ ధర్మం కావున నీ మనసులో సందేహాలను పాపభీతిని వదిలి నీ కొరకు, నీ పాలన కొరకు బువ్విల్లూరుతున్న నీ ప్రజల సుఖశాంతుల కొరకు నీవు రాజ్యాన్ని పరిపాలించు అంటూ శ్రీకృష్ణుడు ధర్మరాజు శోకాన్ని తొలగించే ప్రయత్నం చేశాడు. నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు, హరియున్ పరశరాత్మజుండు నారదాదిశయంబున సవిస్తర నోహింప సహించిన వర్ష అంటూ ఈ పద్యంలో ధర్మరాజు, శ్రీకృష్ణుడు, వ్యాసుడు నీతో ప్రేమాతిశయంతో చెప్పిన మాటలన్నీ గొప్ప లోతైన భావాలతో నిండి ఉన్నాయి ధర్మరాజా. ఆ ఉత్తమమైన మాటలు నీకు మేలు కలిగించే బోధనలు. మనస్సున వీటిని తలుచుకొని భూభారాన్ని వహించవలసింది. దాని వలన గొప్ప కీర్తి, ధర్మవృద్ధి సిద్ధిస్తాయి. కావున రాజులకు ప్రజలను రక్షించటం
మించిన ధర్మం మరొకటి ఉన్నదా? నీవు పాలన చేయాలి అనగానే ధర్మరాజు రాజ్య సంపాదన చేయాలనే కోరిక ఎక్కువయే కదా, చంపకూడని వారిని చంపాను, గురు ద్రోణాచార్యుణ్ణి కొడుకు చచ్చాడని అబద్ధం చెప్పి చంపాను కదా, ఆ బాధ నాలో నా అంతరాత్మను అనువనువున కలిచివేస్తుంది. కానీ మీరందరూ ఇంత చెప్పాక రాజ్యం వదలడం, అడవులకు వెళ్తాననడం సరైనది కాదు అని అంటాడు. వ్యాసుడు, ఓ ధర్మరాజా, అన్ని పనులు చేయడానికి ఆ భగవంతుడే కొందరిని ఎంచుకుంటాడు. అది లోక కళ్యాణం కొరకే కాని మరొకటి కాదు. అన్నింటినీ పరమాత్ముడే చేయిస్తాడు అనే భావం మనసులో గట్టిగా ఉంటే ఏ పాపం మానవులను అంటదు. అంటే ఇక్కడ ధర్మం కొరకు చేసే ఏ కార్యమైనా ఉత్తమ ఫలితాలనే ఇస్తుంది అని అర్థం. స్వార్థంతో చేసేవి కావు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. వ్యాసుడు ధర్మరాజుకు ధర్మాధర్మములను గురించి చెప్పడం. ధర్మరాజు, నీ మనసులో ఉన్న మాలిన్యాన్ని విడుము, నీవు ధర్మయుద్ధాన్ని మాత్రమే చేశావు అనగానే ధర్మరాజు కొన్ని ప్రశ్నలను వ్యాసుడికి అడుగుతాడు. అందులో ముఖ్యంగా ఏ పనులు చేస్తే పాపం వస్తుంది, పాప పరిహార మార్గాలు ఏమిటి అని అనగగా వ్యాసుడు చెబుతాడు. ఈ సమాధానాన్ని నేటి వ్యవస్థకు కూడా వ్యక్తులకు కూడా వర్తిస్తాయని మనం గుర్తుంచుకోవాలి. మనుషులో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సూర్యాస్తమయ సమయాల్లో నిద్రపోవటం, అర్హులైన వారు ఇంటికి వచ్చినప్పుడు పలకరించకపోవటం, ఇతరుల భార్యల పట్ల వ్యామోహం కలిగి ఉండడం, పెద్దల మాట వినకపోవడం, ఊరును నాశనం చేయడం అంటే చెరువుని, పర్యావరణాలని నాశనం చేయడం, అడవులను తగలబెట్టడం, అనవసరంగా జంతువులను కొట్టి హింసించడం, తనది కాని విషయాల్లో తలదూర్చడం తదితర అంశాలు పాపాన్ని తీసుకొస్తాయి. కావున ఓ రాజా, వీటి యందు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కొన్ని పైకి దుష్కర్మలుగా కనిపించినను వాటి యందు ఎలాంటి దోషము లేదు. యుద్ధంలో తనను చంపడానికి వచ్చిన వాడు పండితుడైనా దండనార్హుడే అధర్మబద్ధంగా. ఓ ధర్మరాజా, నీవు అశ్వత్థామ విషయంలో అబద్ధమాడానని బాధపడ్డావు కదా, ఇక్కడ దానికి కూడా పరిష్కార మార్గం ఉంది. ప్రాణహాని దప్పించుచో పరిణయంబునందు గురుజన కార్యార్థమయ్యు అంగనాజనములతోడి సంభాషణమున సర్వధనము చెడిన ఎడ బొంకు జను నృపాల. ఓ రాజా, కొన్ని విషయాల్లో తప్పనిసరి పరిస్థితిలో అబద్ధం ఆడవచ్చును అని పెద్దలు చెప్పారు. గురువులను పెద్దలను రక్షించడానికి, పెద్ద ఆపదలు కలిగినప్పుడు, బ్రాహ్మణుల దానాలు వారి నుండి అపహరించబడినప్పుడు, ప్రాణ నష్టాన్ని తప్పించుకోవటానికి, వివాహంలో పెద్దల పని కొరకు, స్త్రీలతోడి మాటలప్పుడు, సంపద మొత్తం కోల్పోయినప్పుడు, అలాంటి సమయాలలో అసత్యం చెబితే తప్పు లేదు. కావున నీవు ధర్మబద్ధమైన అబద్ధాన్నే ఆడావు, నీవు చింతించకు అని ధర్మరాజు ప్రాయశ్చిత్త కర్మలను, పాపకర్మలు ఏవో చెప్పి, అబద్ధాన్ని ఆడడం కూడా సందర్భంలో తప్పు కాదు అని, ధర్మబద్ధమైన అబద్ధమైతే తప్పు కాదని చెప్పాడు. కానీ మనం అవసరానికి అన్ని అబద్ధాలు ఆడకూడదని ఇక్కడ అర్థం. వాటితో పాటు ప్రాయశ్చిత్త కర్మల్ని కూడా చెప్పుమని అడగగా ఇలా చెబుతున్నాడు. మానవులు ప్రమేయము లేకుండా పాపములకు ప్రాయశ్చిత్తములు ఉన్నవి. అవి ఎంత కఠినమైన పాపములైనా ఫలించలేవు. ఆయా కర్మలను బట్టి ప్రాయశ్చిత్తములలో రకాలు ఉన్నవి. భిక్షాన్నము, బ్రహ్మచర్యము, ఏకకాల భోజనము, నేల మీద పరుండ్రుట, చాంద్రాయణ వ్రతము ఇలాంటివి పాపకర్మలను మానవుల నుండి దూరం చేస్తాయి. ఇక్కడ చాంద్రాయణ వ్రతం అంటే ఏమిటి అన్నప్పుడు, అమావాస్య తెల్లవారి పాడ్యం నుండి ఒక్కో ముద్దను
తింటూ పౌర్ణమి రోజు పౌర్ణమి నుండి ఒక్కో ముద్దను తగ్గిస్తూ అమావాస్యకు నిరాహారాన్ని. ఇది చాలా కఠినమైనది. మనిషికి ఈ వ్రతం వలన క్రమశిక్షణ అలవడుతుంది. ముందున్న పదార్థాన్ని చూసి కూడా తనను తాను నియంత్రించుకోవడం చాలా కఠినమైనది. కావున ఇలా తనను తాను నియంత్రించడం వలన పాపం కూడా తొలగిపోతుంది. ఇది ఆనాడు చాంద్రాయణ వ్రతానికి ఉన్న విలువ. ఇక ఇవి కాక ఖర్చుతో కూడినవి కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో అశ్వమేధం, అశ్వమేధాది క్రతువులు, సావిత్రి మున్నగు వ్రతములు, భూరి ధన ధాన్య మను దానములు, తపశ్చరణ మొదలైనవి. ధర్మరాజా, నీకు సహజముగానే ఆస్తికత, శ్రద్ధా విషయములున్నవి. అంతకు మించి నా చేతిలో చనిపోయారు, నా వల్ల చనిపోయారని పడుతున్నావే, ఈ పశ్చాత్తాపము వలన నీవు శుద్ధుడు అయిపోయావు. ఇక నీవు ఎలాంటి సందేహములకు తావివ్వకుండా కురు కుల శూడామణివై మహీపాలనము చేయుము అనగానే ధర్మరాజు వెంటనే ఇలా అడుగుతాడు. అపేయములు, అభోజ్యములు, అపాత్ర పురుషముల గురించి తెలుపుమని కోరుతాడు. అప్పుడు వ్యాసుల వారు ఇలా చెబుతారు. తాగరాని పానీయములు, తినరాని పదార్థములు, దానమిచ్చుటకు అర్హులు కాని వారి పురుషుల గురించి చెబుతూ, త్రాగకూడనివి గుర్రపు పాలు, ఒంటె పాలు, గాడిద పాలు, గోవు ఈనిన 10 దినములలోని పాలు అని చెబుతాడు. ఈ కాలంలో అయితే అన్ని రకాల సాఫ్ట్ డ్రింక్స్ తాగొద్దు, విషంతోని సమానం. ఇవి మారుతున్న ఆనాడు అవి తాగకూడదు, వాటి యందు నిష్ట కలిగి ఉండాలని. ఇప్పుడు మానవుడు తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఇలాంటి విషకారకాలైన ఈ డ్రింక్స్ ని తాగకూడదు అని నా అభిప్రాయం. ఇది ఇక్కడ కేవలం. తర్వాత తినకూడనివి ప్రేత కర్మల అన్నము, జాత మృత శౌచ అన్నము తినరానివి. ఈ కాలానికి వచ్చేసరికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో దొరికే ఏ పదార్థము భుజించుటకు తగినది కాదు. తర్వాత అపాత్రాదానము, అయోగ్యులకు, కులతలకు, జూదరికి, తాగుబోతుకు, దుర్వ్యసనుడికి, తప్పుడు మాటలు చెప్పేవారికి, దొంగ గుణం కలవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ దానం ఇవ్వరాదు. మనం ఈ రోజుల్లో చూస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాండ్ అలాంటి జన సమూహం ప్రాంతాల్లో అందరూ అడుక్కుంటున్నారు. అలా దానం ఇవ్వడం వల్ల మనకు పాపం వస్తుందే కానీ మరొకటి కాదు. చూసి పాత్ర ఎరిగి దానం ఇవ్వాలి అని ఇక్కడ చెప్పడం. వ్యాస మహర్షి తను ఈ విధంగా చెప్పిన తర్వాత కృష్ణుని ఉపదేశము, వ్యాస మహర్షి మాటలు ధర్మరాజులో ఉన్న కొంత అశాంతిని ఉపశమింపజేసాయి. ఓ ధర్మరాజా, ఇక లేచి నీ రాజ్యాన్ని పరిపాలించుటకు సిద్ధము కమ్ము. ముందుగా భీష్ముని వద్దకు వెళ్దాము అని చెబుతూ, కురుకుల పితామహుండు గురు బుద్ధి నింద్రాదులకు మానవీయుడ అకుటిలాత్మకుండు పరశురాముడు అంటూ, ధర్మరాజు వినుము. కురువంశంలోని అందరికీ పెద్ద దిక్కు అయిన భీష్ముడు తన గొప్ప మేధ వలన ఇంద్రుడు మొదలైన వారికి పూజనీయుడు, నిర్మలమైన మనస్సు కలిగిన వాడు, పరశురాముడి వద్ద విలువిద్యలు నేర్చుకున్న సద్గుణాలన్నింటికీ నిలయమైన వాడు, చ్యవనుడు, వశిష్ఠుడు, మార్కండేయుడు మొదలైన గొప్ప పండితుల యొక్క సమగ్ర స్వరూపాన్ని తెలుసుకొని ఉన్నవాడు. అతని వద్దకు వెళ్ళి నీకు జ్ఞానబోధ చేయుమని ధర్మరాజుకు ధర్మాలను గురించి తెలుసుకోనుమని వేడుకో. ఇది మా అభిప్రాయం అని వారు చెబుతారు. ఈ పని వలన నీకు కీర్తి, గౌరవం లభిస్తాయి. శ్రేష్ఠుడైన భీష్ముడు పైలోకాలకు వెళ్ళుటకు సమయం కొరకు, అంటే ఉత్తరాయణ పుణ్యకాలం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ సమయం సమీపిస్తుంది. కావున ఆలస్యం చేయక మేము చెప్పినట్లు చేయుము అని వ్యాసుడు తెలిపాడు. దాంతో ధర్మరాజు, మునివరా, ఎంతో మందిని వధించడం అనే పాపాన్ని చేసి మమ్ములను ఎంతో లాలించిన మహితుడిని, న్యాయంగా యుద్ధం చేసే సద్గుణ రాశిని అధర్మ యుద్ధంలో
తన మరణ రహస్యం తెలుసుకొని శిఖండిని పెట్టి పడగొట్టి తిరిగి ఆ మహాత్ముని వద్దకు ఏ మొహం పెట్టుకొని నాకు ధర్మోపదేశం చేయమని వెళ్ళాలి, ఎలా అడగగలను అన్నాడు. శ్రీకృష్ణుడు కల్పించుకొని సరిగ్గా ఇక్కడే, సరే ధర్మజ, ఇప్పుడు నీవు నగరానికి పద. నీ కొరకు ఎదురు చూస్తున్న వారికి నీ అడుగులను శిరసా వహించేవారు కోరుకున్నట్లు నీవు రాజ్యపాలన చేయడానికి నగరానికి వెళ్ళాలి అని శ్రీకృష్ణుడు ధర్మరాజుని వేడుకున్నాడు. వ్యాసుడు, నారదాది మహామునులు, శ్రీకృష్ణుడు అమృత వచనాలను శిరసా వహించిన ధర్మరాజు పట్టాభిషేకం కొరకు రాజ్యానికి బయలుదేరాడు. ఇక్కడ తిక్కన అద్భుతమైన శార్దూల పద్యాన్ని చెప్పాడు. మంగళప్రదమైన కార్యక్రమం కనుక మగనంతో ఈ పద్యం మొదలవుతుంది. మగనాన్ని వాడాడు. సారథ్యంబు వహింప భీముండు సిత ఛత్రంబులు గాంధీవి సెల్వారం బట్టంగా చామరల్ గావలిడన్ హరి ప్రభావం బయ్యన తెరువుందని నగ్ని పంచకంబు వేల్బోచునట్లు అని అంటూ అంబోజాషి ధ్వనిబోలే అంటూ ఈ పద్యాన్ని చెబుతున్నాడు. ఇక్కడ ప్రకాశవంతంగా వెలిగిపోతున్న రథంలో ధృతరాష్ట్రుడు గాంధారిని గొప్ప పల్లకిలో కూర్చోబెట్టి తన ముందు శుభప్రదమైన గుర్రాలను పూంచిన రథ సాత్వికితో శ్రీకృష్ణుడు వెనుక వస్తుండగా, యుయుసుడు, కుంతీదేవి, ధౌమ్యుడు, అంతఃపుర స్త్రీలు విదురుడు వస్తుండగా, సైన్యాలు సేవిస్తుండగా ధర్మరాజు నగర ప్రవేశం చేశాడు. అన్ని దిక్కుల రాజులను జయించిన అజాత శత్రువు అతడే అని ప్రసిద్ధికెక్కినది అని నగర పౌరులు పరివిధములుగా పొగుడుతున్న ఈ ఘట్టం బాహుబలి సినిమాలో మనకు సర్వ సైన్యాధ్యక్షుడిగా బాహుబలిని నిలబెడుతున్నప్పుడు ఆ ప్రాంతంలో జరిగే జయ జయ ధ్వానాలు ఈ సంఘటనకి, ఈ సన్నివేశానికి సరిగ్గా సరిపోతాయని నాకు అనిపించింది. అలా వచ్చిన ధర్మరాజును చూస్తూ దుర్యోధనుడి మిత్రుడైన చార్వాకుడు, ఈ నాస్తికవాదం చెప్పిన చార్వాకుడు కాకుండా ఈ చార్వాకుడు అనే ఒక పేరుగల రాక్షసుడు బ్రాహ్మణుల సమూహంలో నిలబడి రాజుతో ఇలా అంటాడు: వినుము నరేంద్ర, సర్వమగు విప్రజనుల జనంబును గూడి నన్ను పంచిన విధమెట్టిదనిన ఇతడేటిపది చేసిన పాపము పెద్ద, చంపుచో జనకుడు భ్రాత పుత్రుడని శంక ఎంచుకలేదు, సద్గురుండైన ఎనడి కొంకు బుద్ధి విసుమంతయున్ పుట్టలేదు, వీని గాల్పనే ఘనమైన పాపం చేసిన ఇతడేం రాజు, తండ్రి సోదరుడు కొడుకు అనే భేదం లేకుండా చంపినాడు, విద్య నేర్పిన గురువును చంపాను అనే శంక కూడా మనసులో లేకుండా హతమార్చాడు, వీడిని తగలబెట్టిన పాపం లేదు కదా అని ఈ సజ్జనులందరూ నన్ను పంపారు అని చెప్పగానే ధర్మరాజు మనసులో మళ్ళీ కొంత వ్యధ మొదలైంది. కానీ అక్కడున్న బ్రాహ్మణులందరూ కోపంతో ఒక్కసారిగా ఆ చార్వాకుడిని చూడగానే వారి చూపులకు ఉన్న శక్తితో ఆ చార్వాకుడు అక్కడే పడి మరణిస్తాడు. ఆ చార్వాకుడి వృత్తాంతాన్నంతా ధర్మరాజుకు మళ్ళీ వ్యాసుడు చెప్పడం, ధర్మరాజు మనసులో ఉన్న ఒకంత కలంకం, నగర ప్రజలు ఏమనుకుంటారో, బ్రాహ్మణులు ఏమనుకుంటారో, ఇంతమందిని చంపాను కదా అనే బాధని కూడా చార్వాకుని ప్రశ్నల రూపంలో ఇక్కడ తొలగించి వేయడం అయినది. అలా ఆ చిన్న సంఘటన నలుసు లాంటి ఆ అనుమానాన్ని కూడా తొలగిపోయింది. ఇక ఉత్సాహంతో పట్టాభిషేకం పొందాడు. పట్టాభిషేకోత్సవం వైభవంగా జరిగింది. వారందరినీ మేలైన దాన ధర్మాలతో సత్కరించాడు ధర్మరాజు. మాకు ధృతరాష్ట్రుడే రాజు, మా కుల గురువు మహితాత్ముడే భీష్ముడు, వారి పట్ల ఏ విధమైన గౌరవ భావాలు మీకున్నాయో ఇన్ని రోజులు ఇప్పటికీ వారికి ఇవ్వండి, అదే మాకు ఇచ్చే గౌరవం అని చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ ధర్మరాజు యొక్క గొప్పతనాన్ని గురించి పరిపరి విధములుగా పొగుడుతారు. భీముణ్ణి యువరాజుని చేశాడు,
విదురుడిని ప్రధానమంత్రిగా చేసుకున్నాడు. సంజయునికి ఆర్థిక విషయములు, అర్జునుడికి రాజ్య విస్తరణ బాధ్యత, రహస్య సమావేశాలను నిర్వహించుటకు అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి సహదేవుణ్ణి, తర్వాత జీతభత్యాలు అంటే ట్రెజరీ ఎవరికి అంటే నకులుడికి ఇలా ఇచ్చి అందరికి యోగ్యమైన పదవులను ఇచ్చి వారికి నివాస స్థలాలను కేటాయించాడు. యూసునకి దౌముడికి వాళ్లకు గృహాలను కేటాయించాడు. వీరందరి సహాయంతో ప్రజల క్షేమమే ధ్యేయంగా పరిపాలన చేస్తున్నాడు. ఈ క్రమంలో తనను ఎప్పటికీ కాపాడే శ్రీకృష్ణుడి సన్నిధికి వెళ్ళి, గోవింద, నీ వలన మాకు ఈ రోజు ఇంతటి గౌరవం లభించింది. నీ యొక్క అనుగ్రహ ఫలమే ఈ రాజ్యము. మా కష్టములలో ఎల్లవేళ తోడుగా నీడగా నీవే మాకు దైవంగా ఉండి ఉన్నావు కదా. ఈ కరుణ ఎప్పుడు మా పైన ఇలాగే ఉండాలని చేతులెత్తి వందనము చేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నీ పాలన ధర్మ పాలన అవుగాక అని ఆశీర్వదిస్తాడు. ఈ విధంగా ధర్మరాజు పాలన కొనసాగుతుంది. ఇక్కడ ధర్మరాజు యుద్ధానంతరం ఏ విధమైన సందిగ్ధావస్థ, రక్తపు కూడు అని బాధపడ్డాడో సరిగ్గా మనకు కళింగ యుద్ధం తర్వాత అశోక చక్రవర్తి కూడా ఇలాగే బాధపడి రాజ్యాన్ని వదిలి బౌద్ధ మతాన్ని స్వీకరించి మళ్ళీ గృహస్థాశ్రమంలోకి వచ్చి తన సంతానం ద్వారా బౌద్ధ మతాన్ని దేశ విదేశాలకు వ్యాపింపచేశాడు అనే సంఘటన ఇక్కడ మనకు తెలుస్తుంది. ఎడిక్ట్స్ ఆఫ్ అశోక అనే పుస్తకంలో చాలా గొప్పగా యుద్ధానంతర పరిస్థితులను గురించి మనకు తెలుస్తుంది. ఈ శాంతి అనేది ఎలా అవసరం యుద్ధం తర్వాత అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. తర్వాత ధర్మరాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్న క్రమంలో శ్రీకృష్ణుడి విడిది మందిరాన్ని ఇవ్వడం, విడిది మందిరంలో శ్రీకృష్ణుడు ఉండడం జరుగుతుంది. తెల్లవారి శ్రీకృష్ణుడి వద్దకు ధర్మరాజు ఆప్యాయతతో చనువుతో వెళ్ళగానే అక్కడ ధ్యాన ముద్రలో కూర్చున్న శ్రీకృష్ణుని చూసిన ధర్మరాజు నమస్కరించి ఇలా చెబుతాడు, ఇలా అడుగుతాడు. కడిపితివే రాత్రి సులభ సౌఖ్యంబుగా మానముగాడ ప్రసన్నమే అంబక్ష అని. ఓ కృష్ణ, రాత్రి సుఖముగా గడిపావు కదా, నీ మనస్సు మిక్కిలి ప్రశాంతముగా ఉన్నది కదా, నీ కృపా కటాక్షముల వలన నేను ధర్మ మార్గంలో రాజ్యాధికారాన్ని పొందాను అని. శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవానుడు. అతనికి పూర్తిగా తమవాడిగా భావించి చనువుతో ఇక్కడ మాట్లాడడాన్ని తిక్కన గారు చక్కని పదాలని ఉపయోగించి చెప్పడం కనిపిస్తుంది. ఇంతలా కృష్ణుడితో మాట్లాడుతున్న ధర్మరాజుని కృష్ణుడు గమనించని వాడై ధ్యానంలో ప్రశాంత వదనంతో నిశ్చల స్థితిలో ఉన్నాడు. అది గమనించిన ధర్మరాజు, ఓ కృష్ణ, నీవు ఇంత ప్రశాంతంగా ఉన్నావు, నీ ధ్యాన స్థితికి కారణము తెలియజేస్తావా అని అడుగుతాడు. ఇక్కడ మూల భారతంలో వ్యాసుల వారు శ్రీకృష్ణుడి స్థితిని తాను కుడ్య శిలాభూతో నిరీహశ్చసి అని వర్ణిస్తాడు. అంటే కదలిక లేని రాతి శిల్పము వలె అని అక్కడ అర్థం ఉంటుంది. కానీ అది సమంజసం కాదని, తగిన పదాన్ని ఇక్కడ వాడాలని తిక్కన ఇక్కడ ఏమంటాడు శ్రీకృష్ణుడు అంటే లోలా రహితము అంటే చలనము లేనట్టుగా ఉన్నాడు కృష్ణుడు, చలనము లేనట్టుగా కనిపిస్తున్నాడు అని చెప్పడం తిక్కన ప్రతిభకు నిదర్శనం. కృష్ణుడున్న స్థితిని చూసి ధర్మరాజు మళ్ళీ ఇలా అంటాడు, క్షరము నక్షరము నీవ, కర్తయును నీవ, ఆద్యంత గతులు నీవ, ఎక్కడై వెలిగెడు పురుషోత్తమాభి ధన వాచా వినమ్ర వాత్సల్య కల్యా. ప్రపంచానికి మూలకారకుడివి, నాశనం లేనివాడివి, అన్ని చోట్ల ఉన్నవాడివి, సమస్త సృష్టికి కర్తవు నీవే, పురుషోత్తముడివి నీవే. ఈ క్రమంలో భాగవతంలో ప్రహ్లాదుడిచే పోతనని చెప్పిన ఇందుగడం సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికిన అందందే కలడు దానవాగ్రణి అనేది స్ఫురణకు వస్తుంది. కృష్ణుడు ప్రసన్న చిత్తుడై ఉన్న ఈ ప్రశ్నకు సమాధానంగా ధర్మరాజుతో
చిరునవ్వుతో ఇలా అంటాడు, నా ప్రశాంత చిత్తతకు కారణం ఏమిటో తెలుసా? గంగ ఎవ్వని గని గర్భంబు అతిశ్లాఘం సమేతయై సంభరించే భార్గవుండెవ్వని పరమశిష్యుండుగాగ బడిసి గురుత్వం వెక్కడు నిగడి నా రాముడెవ్వడు పరమశిష్యుడుగాక వేదములు 4 ధనుర్వేదమును మహా హస్తముగా పొంది ఎవ్వని ఎందు వెలిచి నట్టి భీష్ముండు నన్నిప్పుడు దలుచుచున్నాడు అని ధర్మరాజుతో చెబుతాడు. పరమ పావని అయిన గంగా గర్భమున జన్మించిన వాడు, గురువును మించిన శిష్యుడు, శిష్యాత్ దిచ్చేత్ పరాజయం అన్న న్యాయాన్ని అనుసరించి గురు శ్రేష్ఠుడైన పరశురాముడుకి శిష్యుడైనవాడు, కాశీ పుత్రికలను తెచ్చి పరాక్రమ సంపన్నుడు, చతుర్వేదాలు ధనుర్విద్యలు మహాస్త్రాలకు ప్రాశస్తాన్ని తీసుకొచ్చిన గొప్ప పరాక్రమవంతుడైన భీష్ముని గురించి తెలపడంతో పాటు ఈ పద్యంలో భక్తితత్వం, భక్తి పరాయణత్వం కనిపిస్తుంది. భక్తి తత్వంలో భీష్ముడు, భక్తి పరాధీనతతో కృష్ణుడు కనిపిస్తారు. ఇది తిక్కన చెప్పాడు. ఆర్తిగా పిలిచిన వారికి అచ్చోటనే ఉన్నట్లు అగుపించే పరమ పావనుడు శ్రీమన్నారాయణుడు, భగవానుడు, శ్రీకృష్ణుడు అని ఇక్కడ చెప్పడం. ధర్మరాజు ఇక్కడ శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అంటాడు, ఇక ధర్మరాజు నీవు ఆలస్యం చేయకుండా భీష్ముడు వద్దకు వెళ్ళి నీ మనసులో ఉన్న అనేక సందేహాలను నివృత్తి చేసుకోవాలి అనగానే ధర్మజుడు, కృష్ణ శంతన మహారాజు పుత్రుండైన భీష్ముడు గౌరవం ఎట్టిదో నేను గుర్తించగలను. అతన్ని చూడాలని నా మనసు ఉవ్విల్లూరుతున్నది. కానీ నీవు మాతో వస్తే నిన్ను చూసి ఆ మహితాత్ముడు సంతోషపడతాడు, నన్ను చేరదీస్తాడు అని కృష్ణుడి తమ అమ్మని వేడుకుంటాడు. ఇక్కడ ధర్మరాజుకు భీష్ముడి పట్ల ఉన్న గౌరవం, భయం, బాధ్యత కనిపిస్తాయి. ధర్మరాజు మాటలు విన్న కృష్ణుడు సరే అని సాత్యకితో రథముని సిద్ధం చేయమని చెబుతాడు. ధర్మరాజు తమ్ములతో సహా శ్రీకృష్ణుని రథాన్ని అనుసరిస్తూ వెళ్తారు. ఇక్కడ వీళ్ళు హస్తినాపురంలో బయలుదేరారు. అక్కడ భీష్ముడు కృష్ణుణ్ణి మనసులో ఇలా స్తుతిస్తున్నాడు. పరమ పావనుడైన పరమాత్ముడిని, పరబ్రహ్మ అయిన శ్రీకృష్ణుణ్ణి, అన్ని తానైనవాడు, అంతటా తానై నిలిచినవాడు, ఈ జగత్తులన్నిటికీ సృష్టి స్థితి లయమునకు కారణమైన వాడు, అతి సూక్ష్మమైన వాడు, విశ్వ వ్యాపకమైన వాడు, అలాంటి శ్రీకృష్ణుణ్ణి నేను మనసులో సదా స్మరిస్తాను అని భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతిస్తున్నాడు. ఈ శాంతి పర్వం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది సమస్త ప్రజలకు అత్యంత శక్తినిచ్చే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అందించినది. సహస్ర శీర్షుం పరమ సహస్రాక్షు వేద సహస్ర పాదువలన అన్నట్టుగా సహస్ర శీర్షం దేవం అనే విష్ణు నామాన్ని చిన్న పద్యం ద్వారా మనకు కవి బ్రహ్మ తిక్కన అందించారు. 1000 తలలతో, 1000 కన్నులతో, 1000 పాదాలతో వేగమైన పరమశ్రేష్ఠుడైన వాడిని స్మరిస్తాను అని విష్ణువు వైభవాన్ని, ప్రాభవాన్ని గురించి తెలుపుతూ అంపశయ్యపై ఉన్న భీష్ముడు హరి యొక్క ఆది వరాహ కూర్మ మత్స్య వామన భృగురామ శ్రీరామ శ్రీకృష్ణ కలికి అవతారాలను గురించి, శ్రీహరి యొక్క గొప్పతనాన్ని గురించి మనస్సులో స్మరిస్తున్నాడు. ఇది భీష్ముడి యొక్క మనోస్థితి. ఇక కృష్ణుడు ప్రయాణ మార్గ మధ్యలో దూరంగా కనిపిస్తున్న 5 మడుగులను గురించి ధర్మరాజుకు తెలియజేస్తూ, చూశావా ధర్మరాజా, అదిగో శమంతక పంచకము అని పిలుస్తారు దానిని. పూర్వం పరశురాముడు రాజులపై దండెత్తి 21 మార్లు వాళ్లను సంహరించి వారి రక్తంతో అత్యంత పితృభక్తిని ప్రకటించి ఈ 5 మడుగులలోనే తర్పణం చేసి సంతృప్తుడయ్యాడు. అందుకే దీనిని శమంతక పంచకం అంటారు అని, క్షితినెందుంజరించి భూపతులను నిశ్శేషంబుగా 21 వారంబు ద్రుంచి యతండు దినన్ శంతత్వమున్ బొందే సువతుడై నావుడు నమ్మహీషుండీతడు
క్రౌర్యంబు శ్రేయంగానే అంటూ ఇది మూల భారతంలో 6 శ్లోకాలలో ఉన్న దాన్ని తిక్కన క్షిప్తపరిచి ఒక పద్యంలో పరశురాముడి యొక్క క్షత్రియ సంహారం చేసిన విషయాన్ని చక్కగా తెలిపాడు. ధర్మరాజు ఇంతకు పూర్వం పడిన వేదనను తొలగించడం కొరకే శ్రీకృష్ణుడు పరశురాముడి కథను ధర్మరాజుకు తెలియజేయడం, ఆ శమంతక పంచక గురించి చెప్పడం. ధర్మదగ్ని తనను కార్తవీర్యార్జుని కొడుకులు తీసుకెళ్లిన సందర్భంలో కోపోద్రేకుడైన పరశురాముడి రౌద్రాన్ని తిక్కన ఈ పద్యంలో చక్కగా వర్ణించాడు. ఇది తిక్కన గారి రసాభ్యుచిత బంధం. ఇది చాలా చక్కని ఉదాహరణ. రాముండత రోషపీతుండై తన్ముధున్ భూమిశాలి కుటాధారనని విస్పుజ్జద్గతిన్ ఐహయ సోమన్ బాదిగ జొచ్చి కులమున్ దున్మాడి చేసిన సముద్ధామ క్రీడన్ రౌద్రం నీల రక్త స్యంజ సంసిక్తగన్ అని పరశురాముడి యొక్క రౌద్ర రూపాన్ని ఈ పద్యం ద్వారా, రౌద్ర వీర రసాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. తన గండ్ర గొడ్డలితో సమస్త క్షత్రియుల సంహారం చేసి రాజుల రక్తంతో భూమిని తడిపివేశాడు. ఈ పద్యంతో ధర్మరాజులో ఉన్న వ్యధ తొలగిపోయింది. ధర్మాన్ని కాపాడటానికి నీకన్నా ముందున్న రాజులు అనేక మార్లు యుద్ధాలు చేసి అధర్మ పక్షం వహించిన వారిని సంహరించారు అని, వారెప్పుడు అధర్మ పక్షం వైపు ఉన్న వారెప్పుడు నాశనం అవుతారు. ఇది ఈశ్వరేచ్ఛ, ఈశ్వరుని ప్రభావమే ఇలా చేస్తుంది, మనము చేసేది కాదు అని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పడానికే ఈ పరశురామ వృత్తాంతాన్ని చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యం. ఇక భీముడున్న చోటికి వెళ్తారు, భీష్ముడున్న చోటికి వెళ్తారు. భీష్ముడు ఎక్కడున్నాడు? కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతంలో ఉన్నాడు. సాక్షాత్తు నారాయణుడే కృష్ణుడు భీష్ముడి వద్దకెగటం చూసిన వ్యాసుడు, నారదుడు, దేవలుడు, దేవస్థానుడు, కనువుడు మొదలైన మునిశ్రేష్ఠులందరూ ఓగవతి నది తీర ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇది హర్యానాలో కురుక్షేత్రంలో ఉంది. దీనికి శాంతి సరోవర్ అనే పేరుతో సరస్వతి నది యొక్క 7 పాయలుగా ఉందని ప్రశస్తి. నరతరి అనే ప్రాంతంలో అంపశయ్యపై ఉన్న భీష్ముడి దాహం తీర్చడానికి అర్జునుడు పాతాళ గంగను పైకి తెచ్చిన ప్రాంతం భీష్మకుండ్ అనే పేరుతో నేటికి అక్కడ మనకు దర్శనమిస్తుంది. అస్తినాపురం నుండి హర్యానాలో గల కురుక్షేత్రానికి ప్రయాణిస్తున్న సందర్భంలో ఇక్కడ భౌగోళిక పరిస్థితులను, ఎన్నో చారిత్రక ప్రదేశాలను గురించి మనం తెలుసుకోవచ్చు. ఇలా భీష్ముడి వద్దకు నారదాది మహర్షులు, వ్యాసుడు వీళ్ళందరూ వెళ్ళడం, కృష్ణుడు భీష్ముడిని చూసి బాధపడుతూ, ఓ మహానుభావ, నీ మనసు ఏ కలత లేకుండా ఉన్నది కదా, చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే తల్లడిల్లిపోతాము, అటువంటిది అనేక బాణములు నాటిన నీ శరీరం ఎంత బాధ అనుభవిస్తుందో ఊహించగలను. కానీ నీ తండ్రి వరప్రభావం నీకు ఆ బాధ లేకుండా చేసింది. నీవు దేవతలకు సైతం ఉపదేశించగల మార్దుడవు. నీకు బాధ ఉన్నా లేకున్నను ఏ పెద్దలు ప్రబోధించనక్కర లేదు. కావున నీ ఎంత గొప్పవాడు ఈ లోకంలో మరొకడు గలడా? లేడు అనే అర్థం ఇక్కడ. రాజటే రాగహీనుడటే, రాజిత సుందర మూర్తి అట్టే, విభాదిత సంపదున్నతి విభాసిత వర్తుడటే అనే పద్యంలో తిక్కన భీష్ముడి గొప్పతనాన్ని, ఉత్తమ గుణాలను గురించి మిక్కిలి ప్రశంసించాడు. ఇది తిక్కన శైలీ విన్యాసం. భీష్మ పితామహ, నీకు తెలిసిన విషయమంటూ ఏది లేదు అని అన్నింటినీ నీవు మనసులోనే గ్రహిస్తావు. ఈ ధర్మరాజు తన వారంతా మరణించారనే దుఃఖంలో ఉన్నాడు. నీవు నీకున్న జ్ఞానాన్ని, ధర్మాన్ని గురించి ధర్మరాజుకు తెలిపి ఉత్తమ రాజుగా వెలుగొందేట్లు చేయమని
కోరుతాడు. భీష్ముడు, కృష్ణ మీరుండగా నేను బోధ చేయడమా, ఇది సరైనది కాదు అని అనగానే వెంటనే కృష్ణుడు మీరే ధర్మరాజుకు బోధ చేయడానికి ప్రయోక్తవు కావున తప్పక ధర్మజుడి సంశయములు తీర్చుమని చెప్పెను. 86 దినములలో ఉత్తరాయణ పుణ్యకాలం సమీపిస్తున్నది. నీవు కోరుకున్న మరణం నిన్ను ఆవరిస్తుంది. పునరపి జననం పునరపి మరణం లేకుండా మోక్షం కలుగుతుంది అని చెప్పాను. ఇక్కడ భీష్ముడు అనుభవిస్తున్న బాధ వర్ణనాతీతం అయినా తాను అనుకున్నప్పుడే మరణించాలి అనుకున్నాడు, అనవసరమైనప్పుడు కాదు. ఇక్కడ మన విషయాన్ని గమనించాల్సింది, నేను చిన్న విషయాన్ని మనస్తాపం చెంది వరంగా వచ్చిన జీవితాన్ని మధ్యలోనే మృత్యువుకి అప్పగిస్తున్నారు ఆత్మహత్యల రూపంలో. ఇది సరైనది కాదు. పానమున్నన్ని రోజులు పోరాడాలి, ప్రయత్నించాలి, సాధించాలి. కానీ మధ్యలోనే నువ్వు చాలించకూడదు, అది చేతగాని తనంతో చావకూడదు అని భీష్ముడు అంపశయ్యపై ఉండి మనకిచ్చే గొప్ప సందేశం. భీష్ముడి మనిషి తలుచుకుంటే ప్రకృతి విశ్వం కూడా సహకరిస్తుంది అనడానికి గొప్ప నిదర్శనం మనకు భీష్ముడి ఇచ్ఛామరణం ద్వారా తెలుస్తుంది. ఇది చదివినప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది, అది అబ్దుల్ కలాం గారి మరణం. ఆయన కూడా విద్యార్థులకు జ్ఞానాన్ని పంచుతూ తనువు చాలించాలని అనుకుంటాడు. సరిగ్గా అట్లాగే షిల్లాంగ్ లో విద్యాలయంలో ప్రసంగిస్తున్నప్పుడు ఆయనకు అకస్మాత్తుగా పడిపోవడం, ఆయన తనువుని చాలించడం జరిగింది. అట్లే కాకుండా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇలా చెబుతాడు, తనకు అత్యంత ఇష్టమైన వాటిలో మహాభారతం ఒకటని, విదురుడి పాత్ర తనను చాలా ఆకట్టుకుంటుందని చెప్పడం జరిగింది. ఈ విషయం ఇక్కడ భీష్ముడి అంపశయ్యపై ఉండి ఇచ్ఛామరణం కొరకు ఏ విధంగా ఉన్నాడో, తర్వాత అదే విధంగా మంచి కోసం పోరాడేవారు వారు అనుకున్నట్టుగా వారి జీవితాన్ని నిర్మించుకుంటారు. దానికి ప్రకృతి విశ్వం కూడా సహకరిస్తాయని నాకు అనిపించింది. తప్పుంటే మన్నించాలి పెద్దలు. నేటి యువత వీరిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలి, కానీ మానసికంగా కృంగిపోయి ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంతో పోరాడి విజయం సాధించి జీవనాన్ని మరణం వచ్చేంత వరకు కొనసాగించాలి, కానీ మరణంకే మనం ఎదురెళ్ళకూడదు అని ఇక్కడ ఉద్దేశం. శరీరం బాధతో పాటు మనస్సు వశం తప్పుతోంది. దాహంతో పెదవులు పలకడం లేదు. మీతో సుదీర్ఘంగా సంభాషించే సామర్థ్యం నాకు లేదు. కంఠధ్వని, నాలుక తడబడుతున్నాయి అని అనగానే కృష్ణుడు భీష్ముడితో, ఓ భీష్మ పితామహ, నేను నీకు 3 వరములు ఇస్తాను. బాణాల వలన మూర్ఛ గాని, అలసట గాని, నొప్పి గాని తెలియకుండా నీ సుఖంగా ఉండును. నీవు ధర్మరాజుకు తన కర్తవ్యాన్ని తెలియజేయము అని చెప్పాను. ఇలా సాయంకాల సమయం అవ్వడం చేత వారందరూ వారి వారి విడిది ప్రాంతాలకు వెళ్ళెను. మరునాడు ఉదయం ధర్మరాజుతో సహా మిగతా వారందరూ భీష్ముడి వద్దకు కృష్ణుడి సన్నిహితంగా వచ్చి ఉంటారు. అప్పుడు కృష్ణుడు ధర్మరాజుని భీష్ముని వద్దకు తీసుకెళ్ళి, నీవు పెద్దవు, అన్నింటా అనుభవజ్ఞుడవి. నా భావములను నీ మనసులో నింపితిని. నీ మాటలు వేదతుల్యములగును. నీ కీర్తి భూమి ఉన్నంత వరకు సుస్థిరమై ఉండును అని అంటాడు. అప్పుడు భీష్ముడు, కృష్ణ, ధర్మరాజు పుట్టుకతోనే ప్రజలకు ఆనందాన్ని కలిగించాడు. అతడు శమ, దమ, సత్య, శాంత గుణ సంపన్నుడు అనగానే కృష్ణుడు, మీ మాటలు సరైనవే, కానీ బంధువులను, మిత్రులను, గురువును రాజ్యకాంక్షసే
లక్షలాది నరులను రణమందు సంహరించానని మీ ముందుకు రావడానికి భయపడుతున్నాడు అని చెబుతాడు. ఆ మాట వినగానే ధర్మరాజు చేసింది నిజమే కదా, ధర్మాన్ని అతడు పాటించాడు, ధర్మం వైపు ఎవరున్నా మరణించాల్సిందే, పైగా తాను భగవదనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగి ఉండి రుజుమార్గంలోనే రాజ్యాన్ని గెలుచుకున్నాడు, దీనికి విచారమేలా అని అంటాడు. ఈ మాటలు విని ధర్మజుడు భీష్మ పితామహుని దివ్య పాదాల వద్ద తలను ఆంచి మొక్కి బాధపడు, ఆశ్చర్యంతో కూడిన బాధ ఇక్కడ భీష్ముడి బాధపడతాడు. అప్పుడు వెంటనే భీష్ముడు ధర్మరాజుని దగ్గరకు తీసుకుని, ధర్మజ, నా పక్కన కూర్చో, నీ మనస్సులో ఎలాంటి ప్రశ్నలున్ననో నన్ను స్వేచ్ఛగా అడుగుమని చెబుతాడు. ఇక్కడ ధర్మరాజుకు భీష్ముడు రాజధర్మాన్ని గురించి తెలపడం జరుగుతుంది. ధర్మరాజు అంటే ప్రశ్నలు ఇక్కడ నుండి మొదలవుతాయి. 59కి పైచిలుకు ప్రశ్నలు తృతీయాశ్వాసం వరకు మనకు కనిపిస్తాయి. ధర్మరాజా ధర్మరీతులను వినిపించమని కోరుతాడు. అప్పుడు భీష్ముడు శ్రీకృష్ణునికి నమస్కరించి, ధర్మరాజా, రాజధర్మం ఆయా సందర్భాలలో ఆపద్ధర్మం, మోక్ష ధర్మాలను తెలియజేస్తాను విను. రాజుకు దైవం పైన, ప్రకృతి పైన అపారమైన నమ్మకం ఉండాలి. వాటి అనుగ్రహం రాజుపై ఉండాలి. రాజుకు కృషి ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి. అంటే రాజు ప్రయత్నం చేయాలి అని అర్థం. దానికి దైవ బలం తోడైతే విజయానికి బాసట అవుతుంది. ఇక్కడ రాజు తన నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పూర్తిగా ప్రయత్నం చేసినప్పుడే ఫలితాన్ని ఇవ్వడానికి దైవం, ప్రకృతి రెండు తోడ్పడతాయి. ఒక్కసారి ప్రయత్నం చేసినను ఫలితం శూన్యమవుతుంది. అది దైవాధీనమే అనుకోవాలి. కానీ ఈ ప్రయత్నం చేయడం వృధా అని మాత్రం అనుకోకుండా మళ్ళీ తిరిగి ప్రయత్నం చేయాలి. ఏమో ఒకవేళ అప్పుడే నీకు దాని ఫలితాన్ని ఇస్తే దాని ద్వారా ఏమైనా చెడు జరగవచ్చు కదా, అందుకే ప్రకృతి, దైవం ఆపేసున్నారేమో. మళ్ళీ ప్రయత్నాన్ని ఇంకో మారు చేసినప్పుడు దైవం ఖచ్చితంగా నీవు చేస్తున్న కృషికి ఫలితాన్ని ఇస్తుంది. ఇది నిజం. ఈ విషయాన్ని మనం చంద్రయాన్ 3 ప్రయోగం అప్పుడు చూడవచ్చు. చంద్రయాన్ 2 చాలా కష్టపడి చేసినప్పుడు అది విఫలమైంది. తర్వాత మళ్ళీ చంద్రయాన్ 3ని చాలా కష్టపడి ప్రెస్టేజ్ గా తీసుకొని చేసినప్పుడు అది దేశానికే గర్వాన్ని తీసుకొచ్చింది. ఇక్కడ ఇది దైవ బలం, మనిషి ప్రయత్నం ఉంటే ఎలా విజయం చేకూరుతుందో అనే అంశానికి నేను ఈ చంద్రయాన్ 3 నాకు చక్కగా కనిపించింది. తర్వాత రాజుకు శాంతము, పవిత్రశీలము, మనోనిగ్రహము, సప్త ప్రకృతులను కాపాడే శక్తి ఉండాలి. రాజ్యానికి కీడు తలపెడితే విప్రుడైన శిక్షకు అర్హుడే అవుతాడు. ఇది దండనీతి. దీనిని రాజు మెలకువతో పాటించాలి. రాజు ప్రజల పట్ల శాంతిగా ఉండాలి. సందర్భోచితమైన మాటలను మాత్రమే మాట్లాడాలి. మరీ మెత్తగా ప్రజలు ఏది చెబితే అది వింటే గొంతెమ్మ కోరికలు కోరి నెత్తికెక్కుతారు. ఒకవేళ కోపిష్టి అయితే ప్రజలే ఎదురు తిరుగుతారు. కావున రాజు ఎప్పటికయ్యే ప్రస్తుతమప్పటికా మాటలాడి ఎన్యుల మనముల తానొవ్వక నొప్పింపక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఉండాలి, ప్రసంగించాలి అంటూ రాజు చతురతతో ఉండాలి అని బృహస్పతి చెప్పాడని చెబుతాడు. రాజు ఇది ధర్మరాజుకి చెబుతున్నాడా? లేదు. నేడు అనేక సంస్థలను నిర్వహిస్తున్న వారికి, వ్యవస్థలో పనిచేస్తున్న అధికారులందరికీ ఇవన్నీ ఆచరణీయాలే అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ మరో ప్రశ్నలో ధర్మరాజు రాజు ఎలా ఉండాలి అన్న సందర్భంలో
రాజు ఇతరుల మాటలు విని దండనీతిని పాటించకూడదు, అంటే శిక్షలు వేయకూడదు. ఎందుకంటే ఎవరు చెప్పినా వినాలి, కానీ ఒకసారి తాను కూడా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. ఏమో చెప్పేవాళ్ళు వాళ్ళ పైన స్వార్థంతో, కుళ్ళుతో, కుటిల బుద్ధితో ఇతరుల పైన అబద్ధాలు చెబుతారేమో తెలియదు. కాబట్టి ఈ విషయంలో రాజు చాలా నిక్కచ్చిగా ఉండి విషయ వివరణ తెలిసిన తర్వాతనే శిక్ష వేయాలి, లేకపోతే అమాయకులకు శిక్ష పడుతుంది. ఇది మన భారత శిక్షా స్మృతిలో కూడా ఉంటుంది. కానీ దండన తప్పనిసరిగా వేయాలి తప్పు చేసిన వారికి అనేది. తర్వాత రాజు విధులను సక్రమంగా నిర్వర్తించాలి. అది ఎలాంటిదంటే, ఇక్కడ రాజు ఎలా విధుల పట్ల, తన బాధ్యతల పట్ల, ప్రజాక్షేమం పట్ల ఎలా ఉండాలి అంటే, బాలింతరాలు తాను తినే ఆహారాన్ని ఎంత జాగ్రత్తగా తింటుందో, అంటే ఆమె తన పిల్లవాడికి ఏది మేలు చేస్తుందో దాన్ని మాత్రమే తింటుంది. హాని చేసే పదార్థాలు ఎంత నోరూరించినా బిడ్డ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఆమె వాటిని అక్కడే త్యజిస్తుంది, అంటే పత్యం చేస్తుంది. ఆ పత్యం ప్రజల పట్ల పాటించాలి. ప్రజల బిడ్డ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆ తల్లి చేసిన పత్యం ఎలా ఉందో, రాజు కూడా తన ప్రజల బాగోగుల కొరకు ఏది అవసరమో వాటిని తప్పకుండా పాటించాలి, అమలు చేయాలి. కానీ తన స్వార్థం కోసం హాని చేసే పనులను మాత్రం ఎట్టి పరిస్థితులలో చేయడానికి వీలు లేదు అని భీష్ముడు ధర్మరాజుతో చెబుతాడు. మరి పరిచారికులతో, తన కింద పనిచేస్తున్న వారితో ఎలా ఉండాలి అని అడిగినప్పుడు ఇక్కడ గమ్మత్తుగా ఉంటది. ధర్మరాజు ఇది వరకు రాజ్యం చేశాడు కదా కొన్ని రోజులు, అంతకు భీష్ముడు కూడా రాజ్యాన్ని అయిపోతుంది చేశారు కదా. ఇక్కడ ధర్మరాజుకు భీష్ముడికి మధ్య ప్రశ్నల పరంపర చక్కగా కొనసాగుతున్న తరుణంలో ఇక్కడ ఏమంటాడు అంటే, అతి చనువుగా ఉండడం కూడా రాజుకు మంచిది కాదు. రాజు చనువుగా ఉంటున్నాడని రాజు యొక్క విషయాలన్నీ పరిచారికలు, సేవకులు వారంతా బయట వారికి చెబుతాడు అనే విషయాన్ని చెప్పడం. తర్వాత మరుత్తుడనే రాజుకు బృహస్పతి తెలియజేసిన ఒక విషయాన్ని ఇక్కడ చెబుతాడు. సప్త రాజ్యాంగాలైన స్వామి, అమాత్యుడు, మిత్రుడు, కోశం, రాష్ట్రం, దుర్గం, బలం, వీటికి కీడు చేసేవారు ఏ పదవిలో ఉన్నా సరే శిక్షకు అర్హులే. అవినీతి చేయువారు, ఆయుధాలను దొంగలించువారు, ప్రకృతికి హాని చేసేవారు శిక్షార్హులు అని చెప్పడం. తర్వాత ప్రజలచే రాజు గౌరవింపబడాలి అంటే ఏం చేయాలి అనుకున్నప్పుడు, ఇక్కడ మన రాజ్యాంగం లాంటిదే బ్రహ్మ కూడా లోకంలో ఉన్న రక్షా స్థితి కొరకు సప్త సోపానాలు, దండనీతి, ద్వాదశ రాజ్యాంగాలు, పంచోపాయాలు మొదలైన వాటి లక్షణాలను, అవి పురుషార్థాలుగా ఉండేటట్టు 1,00,000 అధ్యాయాల నీతి శాస్త్రాన్ని నిర్మించాడు. అది కాలక్రమంలో మానవ లోకానికి అనుగుణంగా సంక్షిప్తీకరించబడింది. వీటిని ఆచరించే వ్యక్తిని విష్ణువే సృష్టిస్తాడు, అతడే విరజుడు. కానీ దండనీతికి భయపడి ఆయన రాజ్యాన్ని సరిగ్గా చేయడు. అతని మనుమడైన అనుంగుడు దండనీతిని సక్రమంగా, అంటే తప్పు చేసిన వారిని శిక్షిస్తూ రాజ్యాన్ని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తాడు. ఇది ఆనాటి లోకం యొక్క రక్షణ స్థితికి చేపట్టిన 1,00,000 అధ్యాయాల నీతి శాస్త్రం అయితే, నేడు మనం మన దేశంలో ఉన్న పరిస్థితులు ప్రజలకు అనుకూలంగా ఉండడం కొరకు నిర్మించుకున్న రాజ్యాంగం అలా. కాబట్టి ఇది నీతి ధర్మాలను ఇంకొక ప్రశ్న అడుగుతాడు. వర్ణాశ్రమ ధర్మాల గురించి అడగగానే ధర్మరాజుకు ఆశ్రమ ధర్మాలను గురించి చెప్తాడు. బ్రహ్మచర్యము, వానప్రస్థము, గృహస్థము, సన్యాసాశ్రమం. మొదటిది బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యము ఎలా ఉండాలి, బ్రహ్మచర్య ఆశ్రమం ఎలా ఉండాలి అంటే, గురుసేవ,
వేదాధ్యయనము, గోష్ఠుల పట్ల అలా చర్చల పట్ల ఇష్టము, తర్వాత అలంకారాలపై అనాసక్తి, భిక్షాన్నంతో రాజకుమారుడైన అందరితో కలిసే భోజనం చేయాలి. ఇది ఆనాటి బ్రహ్మచర్యం అంటే విద్యార్థి దశ. నేటి విద్యార్థి దశకి దీన్ని అన్వయం చేసుకోవాలి. నేడు గురువులకు శిష్యులకు ఉన్న సంబంధం ఏమిటో మనం చూస్తున్నాం. నేటి యువత మూమే పాన్ ఆత్మే పోన్ అంటూ గురువులకు ఇవ్వాల్సిన గౌరవం కానీ తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన గౌరవం కానీ ఏమీ లేకుండా ఒక మధ్యావస్థ దశలో కొట్టుమిట్లాడుతున్నారు. అలాంటి వారికి ఇది చాలా అవసరం. తర్వాత గృహస్థాశ్రమం ఎలా ఉండాలి? సత్యనిష్టను కలిగి ఉండాలి. ఇద్దరి మధ్య సఖ్యత, ఓర్పు ఉండాలి, అనివార్యం. అది అవసరం కూడా. పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంటుంది. కాబట్టి అతిథి సత్కారాలు ఇవన్నీ చేస్తూ గృహస్థాశ్రమం చాలా గొప్పదైనది. కానీ నేడు చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు రావడం, కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, విడాకులు తీసుకోవడం జరుగుతుంది. ఇది కాదు, సమాజానికి అవసరం గృహస్థాశ్రమం అని చెప్పడం. తర్వాత సంతానం పట్ల మమకారాన్ని వదులుకోవడం. తానొక్కడిగా అడవులకే వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉంటూనే వాళ్ళు చూసుకుంటారు కదా. వాళ్ళ విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోవడం ఎందుకు అను పెద్దరికాన్ని కాపాడుకుంటూ ఉంటే ప్రతి ఇల్లు ఒక స్వర్గసీమనే అవుతుంది అని ఇక్కడ చెప్పడం. తర్వాత సన్యాసాశ్రమం అంటే ఇది పూర్తిగా బంధాలను వదిలిపెట్టి తాను ఎక్కడో ఒక చోట ప్రశాంతంగా బతకడం, ఇంకా కావాలి అనే కోరిక లేకుండా బతకడం, భగవంతుడు ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తూ భగవంతుడిలో ఐక్యమైపోవడం. ఈ 4 ఆశ్రమ ధర్మాలను గురించి ధర్మరాజు చక్కగా చెబుతాడు. ఓ ధర్మరాజా, కామ క్రోధాలను వదిలిపెట్టి ఆశ్రమ ధర్మాలను రక్షిస్తూ తప్పు చేసిన వారిని దండిస్తూ ప్రజలను కాపాడుతూ రాజ్యం చేయడం మంచిది. మరి ప్రజలు ఎలా ఉండాలి? రాజే ఉండాలి కాదు, ప్రజలు కూడా ఎలా ఉండాలి అనుకున్నప్పుడు ప్రజలు ఇక్కడ ఒకే వాక్యంలో చెబుతాడు, ప్రజలు శరీరం, రాజు ఆత్మ. వీరిద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవాలని. తర్వాత మిత్రుడు ఎలా ఉండాలి అనుకున్నప్పుడు మిత్రుడు చాలా నమ్మకమైన వాడిగా ఉండాలి. అది రక్త సంబంధం కన్నా స్నేహము ద్వారా ఎక్కువ బోధపడుతుంది. మిత్రుడు తెలివైన వాడు, కోపపడినను నొచ్చుకోనివాడు, సరైన నిర్ణయములను తీసుకునివాడుగా ఉండాలి అని ఇక్కడ మనకు ఒక కథని ఉదాహరిస్తారు. ఆ కథ కాలక వృక్షీయ క్షేమదర్శి కథ. మిత్రులు ఎలా మోసం చేస్తారు, అవినీతి పరులైన మిత్రులు ఉంటే ఎలా రాజ్యానికి ఇబ్బంది జరుగుతుంది అనే అంశం అక్కడ చక్కగా తెలియజేస్తాడు. తర్వాత రాజధాని ఎలా ఉండాలి అన్నప్పుడు రాజధాని నిర్మాణం విశాలమైన భవనాలు, అద్భుతమైన కోటలు, గట్టి కాపలా విధానం, ప్రజలకు అవసరమైన అంగళ్ళు అంటే షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి ఈ రోజుల్లో, ఆహార పదార్థాలు సమృద్ధిగా ఉండే స్థలాలు అంటే నేటి సూపర్ మార్కెట్ల గురించి ఆనాడే చక్కగా వివరించాడు. రాజ్యానికి నలుదిశలా కలుపుతూ రహదారులు, విశ్వవిద్యాలయాలు, పలు యంత్రాలు, తగిన ఆయుధాలు, చర్చా గోష్ఠులు నిర్వహించుకోవడానికి విశాలమైన గదులు అంటే కాన్ఫరెన్స్ హాల్స్ అలాంటివి కలిగి రాజధాని నిర్మాణం ఉండాలి అని. కోశాభివృద్ధి ఎలా ఉండాలి అని అడిగినప్పుడు ధనం మూలం ఇదం జగత్. కాబట్టి రాజు ప్రజల నుండి ధనాన్ని పన్నుల రూపంలో తీసుకోవాలి. ముఖ్యంగా వాణిజ్యము, వ్యవసాయము, గోపాలు ఆ రోజుల్లో గోప్యంగా ఉండేవి కాబట్టి ఇవి అన్నాడు. ఈ రోజుల్లో కార్పొరేట్ సంస్థలు చాలా ఉన్నాయి కాబట్టి ఎలాంటి పన్ను వేయాలి అంటే బాధతో కాకుండా తోటమాలి చెట్టు నుండి ఎలా పన్నును తెంపుతారో అంతే సుకుమారంగా రాజు ప్రజల నుండి పన్నులను తీసుకొని తన ధనాగారాన్ని పెంపొందించుకోవాలి. మళ్ళీ ఆ ధనాన్ని ప్రజలకి ఇచ్చేయాలి, ఏదో ఒక రూపంలో ఇవ్వాలి అని చెప్పడం. ఇలా ఈనాటి పరిస్థితులను కూడా ఆనాడు ధర్మరాజుకు భీష్ముడు చెప్పిన విషయాలలో మనకు కనిపిస్తున్నాయి. తర్వాత ఈ తర్వాతి ప్రశ్నల్లో ఏమున్నాయి అంటే తపస్సు గురించి,
చెబుతూ ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అందరూ నమ్మదగిన వాళ్ళైనా, బలవంతమైన శత్రువు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి అనేది మూర్తి మార్జాల వృత్తాంతం ద్వారా చాలా మందికి డిగ్రీలో ఈ పాఠ్యం ఉండేది. మూషిక మార్జాల వృత్తాంతం, నమ్మదగిన ఎట్టి శత్రువు వచ్చిన తన జాగ్రత్తలో తను ఎలా ఉండాలి అనేది. తర్వాత అనేక అంశాలు ఇలా ఈ ప్రశ్నలన్నీ కొనసాగుతున్న పరంపరనే మనకు 4వ ఆశ్వాసంలో కూడా కనిపిస్తుంది. కావున ప్రతి తల్లిదండ్రులు, ముఖ్యంగా నేటి తల్లిదండ్రులందరూ శాంతి పర్వంలోని కథలను కొన్నిటినైనా చదివి పిల్లలకు చెప్పినప్పుడు ఖచ్చితంగా పిల్లలలో మార్పు వస్తుంది, రేపటి మంచి తరం తయారవుతుంది. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ఈ పైన చెప్పిన సంస్థలన్నిటికీ మనస్పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పద్మరాణి గారు, శుభాకాంక్షలు. వాస్తవానికి ఈ తరం వాళ్ళం భారతం మీద మాట్లాడదామని అనుకున్నప్పుడు శాంతి పర్వాన్ని నేను మాట్లాడతా అని ఎంపిక చేసుకోవడమే ఒక సాహసం. ఎందుకంటే శాంతి పర్వంలో కథ తక్కువ, మిగతా చిన్న చిన్న కథల రూపంలో రకరకాలుగా ప్రశ్నలు సమాధానాలు చెప్పుకోవాల్సినటువంటి శాస్త్రీయ, సామాజిక, ధార్మిక అంశాలు ఉండేటటువంటి పర్వం అది. అట్లాంటి పర్వాన్ని కూడా, శాంతి పర్వాన్ని శాంతంగా ఆశాంతంగా చెప్పినటువంటి మీ ఉపన్యాసం బాగుంది. ఇప్పుడు మీ ఉపన్యాసం గురించి ఇంకా కొన్ని విశేష అంశాల గురించి ఈనాటి మన ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ సూరం శ్రీనివాసులు సార్ గారు మాట్లాడతారు. వారికి మరోసారి స్వాగతం తెలియజేస్తూ సార్ మాట్లాడాల్సిందిగా మనవి. పెద్దలందరికీ నమస్కారాలు. శాంతి పర్వంలోని మొదటి 3 ఆశ్వాసాల గురించి పద్మరాణి గారి ప్రసంగం అనే దానికంటే ప్రసంగ పాఠం చక్కగా సాగింది. 8:12 వరకు ప్రథమాశ్వాసాన్ని గురించి ప్రస్తావించారు. 8:45 వరకు ద్వితీయాశ్వాసాన్ని గురించి మాట్లాడారు. ఇక తృతీయాశ్వాసాన్ని గురించి ప్రస్తావించే అవకాశం లేకపోయింది వారికి. 8:46కు 4వ ఆశ్వాసం నుంచి ఇంకా విషయాలు ఉంటాయి అంటూ తర్వాత వాళ్ళకి అందించేసి వారు పాఠాన్ని ముగించారు. చాలా బాగుంది. ఈ ప్రసంగంలో ప్రధానంగా కనిపించేది ఏంటంటే, అసలు ఇది వీడియో ఆన్ చేసుకునే అవకాశం ఉందా సార్? సారీ, వీడియో ఆఫ్ చేయమంటారా? వీడియో ఆన్ చేయండి సార్, వీడియో కనబడట్లేదు. వీడియో ఆన్ చేసే ఉన్నానే. లేదు సార్, రావట్లేదు. వీడియో ఆన్లో లేదు. వీడియో ఆన్లోనే ఉంది ఇక్కడికి నా దగ్గర. మరి మళ్ళీ ఒకసారి చూడండి సార్, ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయరా ప్లీజ్. చూడండి ఇప్పుడు. లేదు సార్, ఆడియో మాత్రమే వస్తుంది. వీడియో ఆన్లోనే ఉంది నా దగ్గర. మరి ఏమైందో? మీరు కనబడుతున్నారో మీకు అక్కడ స్క్రీన్ నేను కనిపిస్తున్నాను. సార్ మీరు కనబడుతున్నారు? కనిపిస్తున్నానా? ఓకే, కనబడుతున్నారు సార్, కనబడుతున్నా. ఓకే. అందువల్ల వారు ప్రథమ ద్వితీయాశ్వాసాల గురించి చక్కగా చెప్పారు. తృతీయాశ్వాసాన్ని ప్రస్తావించేందుకు సమయం సరిపోలేదు. ఈ శాంతి పర్వం అనేటువంటిది రాజధర్మం, ఆపద్ధర్మం, మోక్ష ధర్మం అని 3గా అవాంతర పర్వాలుగా ఉంటుంది సంస్కృతంలో. ఈ మొదటి 3 ఆశ్వాసాలు రాజధర్మ పర్వానికి మాత్రమే పరిమితమైనటువంటివి తెలుగు అనువాదంలో. దాంట్లో కూడా సంస్కృతంలో ఉండేటువంటి 173 అధ్యాయాల వరకు రాజధర్మ పర్వం ఉంటుంది సంస్కృతంలో. అక్కడ ఉండేటువంటి 166 అధ్యాయాల వరకు తిక్కన 3 ఆశ్వాసాల్లో రాజధర్మ పర్వాన్ని మాత్రమే తిరిగించారు. దాన్ని పద్మరాణి గారు చక్కని ప్రసంగ పాఠంగా ఎందుకంటున్నానంటే,
వీలైనంత వరకు తిక్కన వాడినటువంటి పదాలను మాత్రమే ప్రస్తావిస్తూ వారు ప్రసంగ పాఠాన్ని తయారు చేశారు. అక్కడక్కడ వాటిని సమన్వయపరచడానికి తన పదాలను వాడుకోవడమే కానీ వీలైనంత ఎక్కువగా మూలంలో ఉండేటువంటి అనువాదంలో ఉండేటువంటి పదాలనే వాడుకున్నారు. మరొక విషయం ఏంటంటే, ఎక్కడ తనదైనటువంటి వ్యాఖ్యలకు వాటిని ప్రస్తావించేటువంటి ప్రయత్నం వారు చేయలేదు. ఒక బాహుబలి తప్ప ప్రథమాశ్వాసం విషయంలో. ద్వితీయాశ్వాసం దగ్గరికి వచ్చేటికి అక్కడక్కడ కొన్ని సామాజిక విషయాలతో సమన్వయం చేసే ప్రయత్నము, ఆ తర్వాత కొన్ని కవితా శైలి ఎలా ఉంది అనేటువంటి సాహిత్య విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నము చేశారు. వాస్తవానికి ఇలాంటివి చదివేటప్పుడు యథాతథంగా పాఠం కంటే కూడా మనదైనటువంటి విశ్లేషణ మనం ఏం చేయగలుగుతున్నాము, ఏం చెప్పదలుచుకున్నాము అనేటువంటిది చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే కవిత్రయ భారతము అనేటువంటిది సంస్కృత భారతానికి మొదటి వ్యాఖ్యానం లాంటిది. సంస్కృత భారతానికి వచ్చినటువంటి వ్యాఖ్యానాలన్నీ కూడా కవిత్రయ భారతం తర్వాత వచ్చినవే కానీ అంతకు ముందు వచ్చినటువంటి వ్యాఖ్యానాలు ఏమీ లేవు. కాబట్టి కవిత్రయ భారతం అనేటువంటిది వ్యాఖ్యాన రూపమైన అనువాదం లేదా అనువాదాత్మకమైనటువంటి వ్యాఖ్యానం. అక్కడ వాటి గురించి తామంటూ ఏమైనా చెప్పదలుచుకున్నది ఉంటే అక్కడ తమ మాటల్లోనే తన అనువాదాల్లోనే వాటిని పొందుపరుస్తూ సాగినటువంటి ఆ అనువాదం కవిత్రయ అనువాదం. కాబట్టి అలాంటి వాటిని గురించి యథాతథంగా ఆ వాక్యాలు మనం చెప్పుకునే దానికంటే వాటితో పాటు కొంత విశ్లేషణ కూడా అవసరం. ఎలాగంటే, మరి ధర్మరాజు ఆడవాళ్ల నోట్లో రహస్యం దాగకూడదు అని చెప్పి చెప్పించాడు. ఏం మగవాళ్ళు అయితే దాచిపెట్టవచ్చా? ఆడవాళ్ళదే చెప్పించాలన్న ధర్మరాజు, అది ధర్మబద్ధమే అవుతుందా? పోనీ ఆడవాళ్ళు ఒప్పుకుంటారా? ఇప్పుడు ధర్మరాజు కుంతికి ఇచ్చినటువంటి శాపాన్ని ఈనాటి ఆడవాళ్ళు అంగీకరిస్తారా యథాతథంగా? ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ కూడా నానదు అని మగవాళ్ళు అనుకునేటువంటి చేసే ఆరోపణలను మీరు అంగీకరిస్తారా ఆడవాళ్ళు? అలాంటి విషయితే స్త్రీ పురుష సామాన్యంగా ఉండబట్టి వాటిని ప్రత్యేకించి కొందరికో పరిమితం చేసేటువంటి వ్యాఖ్యలు. అలాగే మనకు చాలా పెద్ద హాస్యాస్పదమైనటువంటి ఒకటి, అక్కడేమో పోతరు గారు వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు చకిత గోకుల అగ్రజన్మ రక్షణ మందు బొంకవచ్చు అని చెప్పించాడు. ఇక్కడ అదే చెప్పాము, ప్రాణహాని రప్పించుతోను పరిణయమునందు గురుజన కార్యార్థమయ్యు అంగనా జనముతోడి సంభాషణమున అబద్ధాలు చెప్పేసుకోండి అని. మరి ఆడవాళ్లతో మాట్లాడేటప్పుడు అబద్ధాలు చెప్పేయచ్చు అంటే అంగీకరిస్తామా? అంటే ఆడవాళ్లను మనం అంత తక్కువ చేసి ఆలోచిస్తున్నామా? అది ఆ రోజు ఎప్పుడో ఇతిహాస కాలంలో చెప్పుకున్నటువంటి వాటిని ఈరోజు కూడా మనం అంగీకరించవలసిందేనా? ఇలాంటి విశ్లేషణ చేయవలసినటువంటి అవసరం ఉంది. అది కాకుండా ఆ పద్యాన్ని యథాతథంగా అంగీకరిస్తే అసలు మనం నిజం చెప్పాల్సిన అవసరం ఏమీ ఎప్పుడూ ఉండదు. ప్రాణమో విత్తమో మానమో ఎప్పుడు ప్రతిదీ కూడా ఈ మూడిటితో ఏదో లింక్ అయ్యే ఉంటుంది. కాబట్టి ఇవి పోయేటప్పుడు అబద్ధాలు చెప్పచ్చు అంటే ఎప్పుడైనా సరే అబద్ధాలు చెప్పుకోవచ్చు హాయిగాని మనకు అనుమతి ఇవ్వడమే. కాబట్టి అదేదో ఒక సాందర్భికంగా చెప్పినటువంటి పద్యాలు అటువంటివి. అలాంటి వాటిని మనం ప్రస్తావించేటప్పుడు మనదైనటువంటి విశ్లేషణ సమకాలీన సమాజానికి అది వర్తించేటువంటి విధానాన్ని కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రధానంగా మహాభారతము అంటే అది ఒక సజీవ ఇతిహాసం. ఎప్పుడైతే దాన్ని గురించినటువంటి ధర్మ చర్చ కొనసాగుతూనే ఉంటుందో అది సజీవంగా నిలుస్తుంది. సమాజంతో మనకు ఏర్పడేటువంటి సంఘర్షణ ఉన్నంత కాలం శక్తి పుడుతూ ఉంటుంది. సమాజంతో రాజీ పడితే అక్కడికి దాదాపు మన జీవితం కానీ మన ప్రయత్నాలు కానీ మన సాహిత్యాలు కానీ ఆగిపోయినట్లే. మహాభారతం కూడా ఈ రోజు కూడా అలా నిలిచి ఉండడానికి కారణము ధర్మాధర్మ విచికిత్స ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉండడమే. ఇప్పటికి కూడా పూర్తిగా సమాజం ధర్మరాజు పక్షాన ఉండదు, పూర్తిగా దుర్యోధనుడి పక్షాన ఉండదు. అటు ఇటు చీలి చర్చించుకుంటూనే ఉంటారు, మాట్లాడుకుంటూనే ఉంటారు.
అలాంటి విశ్లేషణలు కూడా మధ్య మధ్యలో మనం స్వీకరించి వాటిని కూడా పొందుపరిస్తే ఈ ప్రసంగాలు ఇంకా ప్రయోజనవంతంగా ఇంకా రసవంతంగా ఉంటాయని నేను భావిస్తూ, భవిష్యత్తు వక్తలు అలాంటి ఆలోచనలు చేస్తారేమో అని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. చాలా మంచి సూచనలు. ప్రతి అంశాన్ని ప్రతి నిమిషాన్ని కూడా మీరు పరిశీలించిన తీరు కనిపిస్తుంది. అన్నిటిలో అటు మూల భారతంతో తెలుగు భారతానికి ఉండేటటువంటి విశేషాంశాల దగ్గర, అనువాదం దగ్గర ఉండేటటువంటి వాటి ఏంటి, వాటిని ఎలా చూడాలి, అసలు ఇప్పటి సమాజం ఎట్లా చూడాలి అనేటటువంటి విషయాన్ని కోణంగా మీరు చెప్పినటువంటి సూచనలు ముందు ముందు వక్తలకి బాగా ఉపయోగపడతాయని భావిస్తున్నాము. నిజంగా ఇతిహాసము ఇప్పటికీ అది సజీవ ఇతిహాసమే భారతం అనేటటువంటిది. సమాజంతో మనం రాజీ పడితే ఇంకా ఆగిపోయినట్టే అనేటటువంటి విషయము చాలా గొప్ప విషయము. అందువల్లనే భారతం ఉంటుంది అన్నారు. అది దాచుకోదగినటువంటి మాటలుగా భావిస్తున్నాం. మీ సూచనలు మేము వీలైనంతగా ముందు ముందు వక్తలు ఇంకా పాటిస్తారని ఆశిస్తూ మీకు మరోసారి నమస్కారం, ధన్యవాదాలు. కొద్దిసేపు చర్చ ఉంటుంది సార్, మీరు ఆన్లైన్లోనే ఉండాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇప్పుడు ఈ పరంపర పర్యవేక్షకులు రఘు సార్ గారు మాట్లాడతారు. సార్, మూసీ సాహిత్యధార వేదికకు ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ సూరం శ్రీనివాసులు గారికి ముందుగా నా నమస్కారాలు. ఈరోజు శాంతిపురం గురించి డాక్టర్ కె పద్మారాణి గారు మాట్లాడినటువంటి ప్రసంగం మీరు అన్నట్టుగానే ప్రశాంత చిత్తంతో దాదాపుగా రాజధర్మ విశేషాలను తెలిపేటువంటి కేంద్రీకృతంగానే ఎక్కువగా కొనసాగింది. కానీ తను చాలా లోతుగానే చదివారు. కాకపోతే మీరన్నట్లుగానే సొంత వ్యాఖ్యానము అనేటువంటిది తక్కువగా ఉంది అనేది ఉంటుంది. కాకపోతే ఇది చాలా విషయభారం, రాజధర్మ విశేషాలు అనేటువంటివి చాలా ఆ ధర్మభారాన్ని శ్రోతల హృదయాల మీద చాలా శుతిముత్తగా మోపేటువంటి ప్రయత్నం చేయడంలోనే ఎక్కువగా తను దృష్టి కేంద్రీకరించింది అనుకుంటున్నాను. మీరు అన్నట్లుగానే తనకు మంచి కామెంట్స్, వ్యాఖ్యానం చేయగలిగినటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు అన్నట్లుగానే స్త్రీ పురుష శాపం విషయంలో స్త్రీ పురుషులకు సాధారణీకరణ చెందవలసినటువంటి అంశం అది. దాన్ని ఒక స్త్రీవాద దృక్కోణంలో నుంచి ఇప్పుడున్నటువంటి సామాజిక అంటే పునర్మూల్యాంకనం చేసుకుంటున్నాం కదా మనం ఇప్పుడు. అన్ని అంటే ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను ఇప్పుడు వర్తమాన సమకాలీనలో ఉన్నటువంటి ఏది పరిణామాలకు అనుగుణంగా కొత్తగా వ్యాఖ్యానిస్తూ అందులో ఉన్నటువంటి లోపాలను కూడా మనం ఎత్తి చూపుకుంటున్నటువంటి సందర్భం. కాబట్టి తప్పనిసరిగా మేము ఈ ప్రసంగకర్తలకు తప్పనిసరిగా కొంత వ్యాఖ్యానాన్ని, మీ విశ్లేషణని, లేకపోతే ఇతర గ్రంథాలలో ఇతరులు చెప్పినటువంటి వ్యాఖ్యానాలు వీటన్నిటిని జోడించుకుంటే బాగుంటుంది. కాకపోతే బరువు ఎక్కువైపోయింది. దాంతో పాటుగా వ్యాస రూపంలో ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా మీ విలువైనటువంటి సూచనలను మన పద్మారాణి గారు స్వీకరిస్తారు. తప్పనిసరిగా మేము అప్పుడు ఎడిటింగ్ అప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఆత్మీయ అతిథులు చెప్పినటువంటి సూచనలను వీళ్ళు పాటిస్తున్నారా లేదా అనేది కూడా తప్పనిసరిగా చూసుకుంటాం సార్. మీరు చాలా ఎట్లా అంటే చాలా జాగ్రత్తగా విన్నారు. ఏ పర్వాన్ని ఎంత సమయం మాట్లాడారు అనేటువంటి దాన్ని దేని మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు లేదు, కానీ మీరు ఇంత ఏకాగ్రతతో దీన్ని ఇంత జాగ్రత్తగా మీరు మూల్యాంకనం చేసినందుకు కూడా మా మూసీ సాహిత్య వేదిక తరపున, మా అందరి తరపున, వేదిక తరపున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. తప్పనిసరిగా మీరు అప్పుడప్పుడు ఈ
పరంపరకు వచ్చి వినాలని కోరుకుంటున్నాను. ఇంకా చర్చ జరుగుతుంది సార్. మీరు కూడా ఏదైనా మళ్ళీ ఇంకా అడిగినటువంటి ప్రశ్నలకు ఏదైనా మీ విలువైనటువంటి సమాధానాలు చెప్పండి. ప్రసంగకర్తకు అభినందనలు, ఆత్మీయ అతిథి గారికి మా కృతజ్ఞతలు సార్. సార్ నమస్కారం. శ్రీనివాసులు గారికి నమస్కారం సార్. మీరు చెప్పిన సూచనలన్నీ పాటిస్తాను. అక్కడ నేను అనుకున్నాను, చెప్పలేకపోయాను. ఎందుకంటే నేను రీసెర్చ్ చేసిందే వివిధ వాదాల పైన, అందులో ముఖ్యంగా స్త్రీవాదం, దళితవాదం, బహుజనవాదం, అనేక వాదాలను స్పృశిస్తూ చేశాను, రాసుకున్నాను. కానీ ఇది ఇక్కడ చెబితే కాంటెంపరీ ఇష్యూ అవుతుందేమో అన్న ఒక చిన్న సందిగ్ధావస్థలలో దాన్ని వదిలేసి రాజధర్మం పైననే ఎక్కువగా ఆలోచించడం జరిగింది. మన్నించాలి. ఇంకొక అవకాశంలో వాటన్నిటినీ క్రోడీకరిస్తూ చెప్తాను. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సలహాలను ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పద్మరాణి. నమస్కారం సార్. రవి సార్ ధన్యవాదాలు. ఇప్పుడు ఎవరైనా ప్రశ్నలు అడిగేవారుంటే నేరుగా ప్రశ్న రూపంలోకి వెళ్ళిపోదాం. కాలాతీతమైంది. మనకు ప్రారంభంలో కొంచెం సాంకేతికంగా 5-10 నిమిషాలు వృధా అయింది. హ్యాండ్ రేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు. ద్వారక కృష్ణ అనే పేరుతో ఒక సార్ కనిపిస్తున్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ మేడం. మేడం ఇంతకుముందు మేడం ఏమన్నారు సార్, ఇది విష్ణు సహస్రనామం శాంతి పర్వంలో ఉందన్నారు సార్. ఆ పద్యం మనకు ఎక్కడ అందుబాటులో ఉందా సార్ ఇప్పుడు? విష్ణు సహస్రనామం భీష్మ పర్వం అనుకుంటారండి. మేడం గారు శాంతి పర్వంలోనూ ఏదో చెప్పారని ఇప్పుడు విన్నాను సార్. రెండు కంద పద్యంలో విష్ణు సహస్రనామం యొక్క క్లుప్తతను అక్కడ చెప్పడం జరిగింది సార్. కంద పద్యంలో సహస్ర శీర్షం దేవం అనే దాన్ని ప్రస్తావిస్తూ అక్కడ ఆ విధంగా చెప్పాను. ఓకే, అక్కడ ప్రస్తావన మాత్రం ఉంది. అనుశాసనిక పర్వంలో మనకి విష్ణు సహస్రనామం పూర్తిగా. ఇంకెవరైనా? అన్ని ఉపన్యాసాల కంటే ఇది ప్రత్యేకంగా, అంటే కథాభాగం కొంతవరకే ఉండి అన్ని ప్రశ్నలు సమాధానాలుగా సాగుతున్నాయి. దానిని ఈ 6 ఆశ్వాసాలుగా ఉండేటటువంటి దాన్ని గంట సేపట్లో ముగించలేమనే ఉద్దేశంతో 2 భాగాలుగా చేసుకోవడం జరిగింది. 3 ఆశ్వాసాలు మాత్రమే ఈ రోజు ఉపన్యాసంలో పూర్తయ్యాయి. మిగతా 3 ఆశ్వాసాలని డాక్టర్ పద్మరాణి గారు మరో బుధవారం రోజు మాట్లాడతారు. ఇది శాంతి పర్వం 2 భాగాలుగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు జరిగిన ప్రసంగాలన్నీ కూడా ఒకే ఉపన్యాసంతో ముగించే ప్రయత్నం చేసుకున్నాం. దీంట్లో ఉన్నటువంటి చాలా విషయాలని విశ్లేషించుకునే అవకాశం ఉంటుంది, చర్చించుకునే అవకాశం ఉంటుందని దీన్ని 2 భాగాలుగా మార్చుకోవడం జరిగింది. మిగతా భాగాన్ని మరో బుధవారం 15 రోజుల తర్వాత విందాం. ఇక్కడితో శాంతిపర్వం శాంతతని ఇస్తే పూర్తి చేసేయండి దత్తు గారు. ఓకే సార్, ఇక్కడితో దీన్ని ముగించుకుందాం. మూసీ సాహిత్య ధారతో పాటు పాల్పంచుకుంటున్నటువంటి వివిధ 4 సంస్థల సంచాలకులకు, అధ్యక్షులకు, కార్యదర్శులకు అందరికీ మరోసారి ధన్యవాదాలు. ఈనాటి వక్త పద్మరాణి గారు, వారికి ధన్యవాదాలు. చాలా శ్రమించి కష్టపడి శాంతి పర్వం మీద
మాట్లాడే సాహసం చేశారు. సార్ చెప్పిన సూచనలు పాటిస్తూ మరో ఉపన్యాసంలో ఇంకా సగభాగంని వినబోదాం మళ్ళీ. ఈనాటి ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి సూరం శ్రీనివాసులు సార్కి ధన్యవాదాలు. మనం పిలువగానే అంగీకరించి వచ్చి విలువైన సూచనలు మనకు అందించారు. భారతం మీద నిరంతరం పనిచేస్తున్నటువంటి తెలుగు వారిలో మొదటి వరుసలో ఉన్నటువంటి వాళ్ళలో సూరం సారు ఒకరు. భారతాన్ని అనవరతం దాని మీదనే అటు మూల భారతం మీద ఇటు తెలుగు వారికి అందించినటువంటి మహానుభావులు. అట్లాంటి వారు వచ్చి మన వేదిక మీద మాట్లాడడం అనేది గర్వంగా ఉంది. వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి మన పర్యవేక్షకులు రఘుసార గారికి, ఈ వేదిక మీద పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున నమస్కారం. ఇందులో ఆచార్యులు, అధ్యాపకులు అందరూ ఉన్నారు, పరిశోధక విద్యార్థులు, మిత్రులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ఇంతటితో ముగిసినట్టుగా భావిస్తున్నాం. అందరికీ నమస్కారం. సాంకేతికంగా సహకరించినటువంటి గంప వెంకటరామయ్య సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. సార్ ఒక చిన్న విజ్ఞప్తి అండి, రిక్వెస్ట్. ఇది ఫేస్బుక్ లోనో ఇక్కడ మరి గ్రూప్ ఉందా లేదా వాట్సాప్ గ్రూప్ ఉందా తెలియదు. అయితే నాకు వేరే కొందరు వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసి జాయిన్ అయ్యాను. ఇది ఒకసారి ఏదైనా అధికారిక గ్రూప్ ఉంటే ఒకసారి ఇందులో చాట్లో పెట్టగలరా? అందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం. ఓకే అండి, ఓకే అండి. మీ నంబర్ ఈ చాట్ బాక్స్ లో పెట్టండి సార్. ఓకే సార్. ఇప్పుడు మీరు ఈ చాట్ బాక్స్ లో పెట్టండి, నేను నంబర్ తీసుకుంటాను. ఓకే అండి శివుడు గారు.